The Lord's table, let us turn our Bibles to the same portion from Isaiah chapter 9 and verse 6 and verse 7. Let's read together, please. మన ప్రభు బలలో పాలు పొందక మునుపు అదే భాగాన్ని అనగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలని కలిసి చదువుకుంటాం. Isaiah chapter 9 verse 6 and verse 7. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచును. అతడు సింహాసన రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Gracious Lord, once again we bow down before thee and thank thee and praise thee for the help you granted us. Lord, you granted us to worship thee in spirit and in truth. కృప కలిగినటువంటి తండ్రి, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Lord, we thank you for the fresh glimpse of thyself thou hast given us through thy precious word. మీ ప్రశస్తమైనటువంటి వాక్యం ద్వారా మిమ్మల్ని గూర్చినటువంటి తాజా దర్శనం మాకు అనుగ్రహించినందుకు వందములు. We have come here to see thy beauty. ప్రభువా, మీ సౌందర్యాన్ని వీక్షించాలని మీ సాన్నిధ్యంలోనికి వచ్చాము. And to inquire about you. మీ వద్ద విచారణ చేయ నిమిత్తం మీ చెంతకు వచ్చాము. And to receive your counsel and guidance. మీ ఆలోచన, మీ నడిపింపు కొరకు మీ సన్నిధికి వచ్చాము. Our heart's desire is to live according to your expectations. మీరు కోరిన విధానంలో జీవించాలనేదే మా హృదయ వాంఛ ఉన్నది. Our heart's desire is to glorify thy name in our lives before we meet you. ప్రభువా, మేము మిమ్మల్ని కలుసుకోక పూర్వం మా జీవితాల ద్వారా మిమ్మల్ని ఘనపరచాలనేదే మా ఆశ ఉన్నది. Our heart's desire is to finish the work that you have given us to do. ప్రభువా, భూమి మీద మేము చేయడానికి మీరు మాకు ఇచ్చిన పని నెరవేర్చాలనేదే మా హృదయ వాంఛ ఉన్నది. Our heart's desire is to reflect you and to radiate you. ప్రభువా, మిమ్మును ప్రతిబింబించాలని, మిమ్మును పోలిన వరంగా జీవించాలనేదే మా హృదయ వాంఛ. Our heart's desire is to well please you. ప్రభువా, మీకు ఎంతో సంతోషాన్ని కలుగజేయాలనేదే మా హృదయ వాంఛ. Our heart's desire is to be conformed to your image, Lord. మీ సారూప్యతలోనికి మేము మార్చబడాలనేదే మా హృదయ వాంఛ ఉన్నది. We know that it is your desire also. ప్రభువా, అది మీ కోరిక కూడా అని మేము ఎరుగుదాము. Therefore fulfill your counsel, your desire in our lives through thy precious word and thy blessed Holy Spirit. ప్రభువా, ప్రశస్తమైన వాక్యం ద్వారా, ధన్యకరమైన పరిశుద్ధాత్మ ద్వారా అట్టి మీ హృదయ వాంఛను మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. We know that this is possible by thee ministering thy precious word unto us. ప్రభువా, ఈ ప్రశస్తమైన వాక్యాన్ని మాకు పరిచర్య చేయడం ద్వారా ఇది సాధ్యపడునని మేము ఎరుగుదాము. Thy word has such power, it can confirm us to your desires. ప్రభువా, మీ వాక్యం ఎంత శక్తి కలిగిదంటే మీరు కోరిన మీ సారూప్యతలోనికి మమ్మల్ని మార్చగలిగింది. And thy Holy Spirit is almighty and he can use thy word to do that. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడు సర్వశక్తిమంతుడై ఆ వాక్యాన్ని ఆ రీతిగా తాను వినియోగించగలడు. Also Lord, there are many of thy people who have come here with sorrow in their hearts, with grief in their hearts. You can also comfort them. ప్రభువా, ఇక్కడ చేరువచనంలో చాలా మంది తమ హృదయాల్లో ఎంతో దుఃఖంతో, భారంతో వచ్చారు. వారిని మీరు ఆదరించగలరని నమ్ముతున్నాను. Their questions may be answered by వారి thee. ప్రశ్నలకు మీ ద్వారా జవాబు దొరుకునుగాక. Their hope may be strengthened by thee. వారి నిరీక్షణ మీ ద్వారా బలపరచబడునుగాక. And through this they may be drawn closer to you. తద్వారా వారు మీకు సమీపంగా వచ్చుదురుగాక. And also there may be some who are still unsaved. ప్రభువా, రక్షించబడిన వారిలో కూడా కార్యం నెరవేర్చుకున్నట్లుగా చేయండి. And some who are backslidden. ప్రభువా, వెనక జారిపోయిన వారి విషయంలో ప్రార్థిస్తాం. Some who are discouraged. నిరుత్సాహంలో ఉన్న వారి కొరకు Who is ప్రార్థిస్తాం. sufficient to meet all these needs. ప్రభువా, ఈ అక్కర్లన్నీ తీర్చడానికి మీరు చాలిన దేవుడు. Lord, have mercy upon us. Speak to us, for thou alone through thy word and through thy Holy Spirit are sufficient to meet each and every need. దయగల తండ్రి, మాలో ప్రతి వారి అక్కర సంపూర్ణంగా తీర్చబడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాం. Thy word may be sent by thee as the water of thy washing of thy water of thy word, which will cleanse us, purge us from every spot, every blemish, so that we could as a church be present unto you as a glorious church. దయగల తండ్రి, మీ వాక్యం అనే ఉదక స్నానం చేత ప్రతి మచ్చ, డాగు, మైల తొలగించి ఒక దినాన మహిమ మీదుట మేము నిర్దోషులుగా, నిష్కలంకులుగా నిలబడగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. Your coming is imminent. ప్రభువా, మీ రాకడ ఎంతో తథ్యం. And each one of us are desirous, Lord, to be prepared
to meet thee when you come. ప్రభా మీరు వచ్చినప్పుడు మాలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని కలుసుకోవాలనేదే మా హృదయ వాంఛ ఉన్నది. So have mercy upon us and visit us. ప్రభా మాపై కనికరం చూపుము, మమ్మల్ని దర్శించుము. We thank you once again for this testimony, Lord, for enabling it to enter into the 5th year of its Lord testimony. దయగలిగినటువంటి తండ్రి, ఈ రీతిగా ఇక్కడ సాక్ష్యం స్థాపించబడి 5 సంవత్సరాలు ముగించబడి 6వ సంవత్సరంలో ప్రవేశించుటకు కృప చూపారు. వందములు. We know that it's only by thy keeping power that the church has entered into this 5th year. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా కాపుదల కాసేటువంటి మీ శక్తి చేతనే సంఘం ఈ రీతిగా మరొక సంవత్సరంలో ప్రవేశించిందని ఎరుగుదాం. Lord, we thank you and praise you. కనుక ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. And our desire and our prayer is that thou may enable us to go from strength to strength so that all of us may be found in Zion. దయగల తండ్రి, దినదినము బలాభివృద్ధి నొందుచు ఒక దినాన మేమందరము సియోన్లో కనపడవాలన్నదే మా ఆశ ఉన్నది. In Jesus Christ's precious name we pray. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. So in the worship message we have been hearing how the Lord himself is wonderful. He is the counselor, he is the mighty God, he is the everlasting Father and Prince of Peace. ఆరాధన వర్తమానంలో ఆయన ఎలాగ ఆశ్చర్యకరుడో, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన వాడో మనం వింటూ వచ్చినాం. So he is called wonderful because of the wonderful change he can bring in our lives. ఆయన ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యకరమైన మార్పు మన జీవితంలో తీసుకురాగలిగిన వాడు. With him nothing is impossible. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు. For he is the mighty God. ఎందుకనగా ఆయన బలవంతుడైన దేవుడు. And he wants to bring this wonderful change in our lives. ఆ రీతిగా మన జీవితాల్లో ఆశ్చర్యకరమైన మార్పు ఆయన తీసుకురాగలడు. The greatest change that he is going to bring in our lives is own likeness. కాబట్టి ఆయన మన జీవితంలో తీసుకురాగలిగిన గొప్ప మార్పు ఏంటంటే ఆయన సారూప్యతలోనికి మనల్ని తీసుకురావడం. He could make this chief of sinners Saul into a saint who was useful in the hands of the Lord. ప్రధాన పాపి అయినటువంటి సౌలును తన చేతిలో బలమైన సాధనంగా ప్రభు సిద్ధపరచగలిగాడు. He could make this persecutor into a preacher of the unsearchable riches of Christ. హానికరుడైనటువంటి ఈ వ్యక్తిని క్రీస్తు యొక్క శోధింప శక్యంగాని ఐశ్వర్యాన్ని ప్రకటించే సేవకుడుగా చేశాడు. He can make an wolf, he can change that wolf to sit with a lamb in peace. కనుక తోడేలు లాంటి మనస్తత్వం కలిగిన వారిని గొర్రెపిల్ల లాంటి మనస్తత్వం కలిగి ఆ రీతిగా కలిసి ఉండేటువంటి మార్పు తీసుకురాగలరు. He can not only change a person but also change the person's attitude and likings. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చడమే కాదు, తన ఇష్టాయిష్టాలని కూడా మార్చగలిగినవాడు. He can make the lion to eat straw like the ox. కనుక సింహము ఒక ఎద్దులాగా గడ్డి మేయునట్లుగా చేయగలిగినవాడు. That is the power of God. That is a wonderful thing, that change that is bringing in our lives. కానీ అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి మార్పు దేవుడు మన జీవితంలో తీసుకురాగలడు. Paul writes in 2 Corinthians chapter 3 and verse 16 and verse 17 that he is changing us from glory to glory. 2 కొరింథీ 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో మనం గమనిస్తే ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని మార్చగలిగినవాడు. So he is changing us from glory to glory. ఆయన మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చగలిగిన. And when we see our change finally, when we are standing before the Lord, we ourselves will be amazed. కనుక మన మార్పు ఎంత గొప్పదిగా ఉంటుందంటే ఒక దినాన ప్రభు ఎదుట మనం నిలబడినప్పుడు మనల్ని చూచుకొని మనమే ఆశ్చర్యపోతాం. And people, when they saw the change in the life of Saul of Tarsus, they began to magnify God, they began to glorify God. దేవుడు సౌలు జీవితంలో తీసుకొచ్చిన మార్పును ప్రజలు చూచినప్పుడు వారు దేవుని మహిమపరుస్తూ వచ్చినారు. Though initially they were afraid, later on they saw that there was real change. There was real change in his life and they began to glorify God. ఆరంభంలో ఆయన అంటే భయపడుతూ వచ్చినటువంటి వారే వాస్తవికంగా తన జీవితంలో జరిగిన మార్పును చూచి ఆశ్చర్యపడి దేవుని మహిమపరిచారు. So in order that God may begin to work in his life and bring about this change, what did Saul do? In order that God may bring about this change in Saul's life, what did Saul do? కాబట్టి ఆ సౌలు జీవితంలో ఆ మార్పు జరగడానికి సౌలు చేసిన పని ఏంటి? Is it possible for God to change a person without the person's cooperation? చూడండి, ఒక వ్యక్తి యొక్క సహకారం లేకుండా దేవుడు మన జీవితాల్లో మార్పు తీసుకురాగలడా? We know that it's not possible. అది సాధ్యం కాదు. So when the Lord met him on the way to Damascus, దేవుడు సౌలును దమస్కు మార్గంలో కలుసుకున్నాడు. Saul prayed like this, Lord, what will thou have me to do? సౌలు ఈ రీతిగా ప్రార్థించాడు, దేవా నన్ను ఏం చేయమని కోరుతున్నావని. And from that time onwards God could work in his life.
ఆ సమయం నుండి దేవుడు తన జీవితంలో పని చేయడం ప్రారంభించాడు. Saul had surrendered himself into the hands of the Lord. సౌలు దేవుని చేతికి తన జీవితాన్ని అప్పగించుకోగలిగాడు. What will thou have me to do? ప్రభువా, నన్ను నీవేమి చేయమని కోరుతున్నావు? Not only what Paul could do, but also what God could do in Paul was later on revealed. చూడండి, పౌలు ఏం చేయాలో అది మాత్రమే కాదు, ఆ తర్వాత దేవుడు తన జీవితంలో ఏం చేస్తాడన్న విషయం కూడా తర్వాత బయలుపరచబడింది. So over the years we see how God was working in his life and through his life. కాబట్టి సంవత్సరాల కొలది సౌలు జీవితంలో పౌరు ఏ రీతిగా దేవుడు ఏ రీతిగా మార్పు తీసుకొస్తూ వచ్చాడో చూడవచ్చు. So this opportunity is given to each and every one of us. ఈ అలాంటి అవకాశం అనేది మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది. God wants to bring this wonderful change in each one of us. మనందరిలో ఈ ఆశ్చర్యకరమైన మార్పు దేవుడు తీసుకురావాలని కోరుతాడు. But we can cooperate like Saul of Tarsus, or we can resist like Herod, the King Herod of Jerusalem. కాబట్టి తార్సువాడైన సౌలు వలె మనం సహకరించవచ్చు, లేక యూదా రాజు అయినటువంటి హేరోదు వలె మనం ఆయనను తిరస్కరించవచ్చు. When the wise men came to Herod, King Herod, జ్ఞానులు హేరోదు రాజు చెంతకు వచ్చినప్పుడు they came with a question in Matthew chapter 2 and verse 2, where is he born king of the Jews? మత్తయి సువార్త 2:3లో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్న ప్రశ్నతో వారు వచ్చారు. And when that question was asked by these men, we see that Herod was troubled in his heart and the whole of Jerusalem also. ఎప్పుడైతే ప్రశ్న వేయబడిందో ఆ హేరోదును హేరోదుతో కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా వారు కలవరపడ్డారు. Where is he born king of the Jews? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? Therefore they were questioning, where is this person, the king? కాబట్టి వారు ప్రశ్న వేస్తున్నారు, ఈ రాజా, ఈయన ఎవరు అని We ప్రశ్నిస్తున్నారు. expected him to be here. ఆయన ఇక్కడ ఉండాలని మేము కోరుకున్నాము. We expected him to sit on this throne. ఆయన సింహాసనాసనుడిగా ఉండాలని మేము We తలంచాము. expected him to be in this palace. ఈ రాజభవనంలో ఉంటాడని మేము తలంచాము. But we don't see him here. అయితే ఆయనని ఇక్కడ మేము చూడలేకపోతున్నాము. And when that question was put to Herod directly, ఆ ప్రశ్న హేరోదుకు నేరుగా వేయబడినప్పుడు there was no peace in his heart. ఆయనకు కలవరం వచ్చింది, సమాధానం లేదు. His heart was troubled. ఆయన హృదయం కలవరపరచబడింది. If he had been joyful enough to accept this king, we know that there would have been peace without end in his life. చూడండి, ఒకవేళ ఆయన నిజంగా రాజుగా ఒకవేళ అంగీకరించి ఉంటే హేరోదులు ఎంతో నెమ్మది, సమాధానం అనేది కలిగి ఉండేది. But he went on to resist the kingship of the Lord Jesus Christ. అయితే యేసు ప్రభువారి యొక్క రాజరికాన్ని తాను ఎడతెక్కకుండా నిరాకరిస్తూ వచ్చాడు. As I said, over the government of the Lord Jesus Christ and this peace are inseparable. చూడండి, ఇంతకు మునిపే నేను చెప్పినట్లుగా యేసు ప్రభువారి యొక్క ప్రభుత్వము, సమాధానం అనేది అవిభాజ్యం, విభాగించబడడానికి వీల్లేనివి. They have to go with each other. అవి రెండు కూడా కలిసి వెళ్లాల్సిందే. And therefore, when the government of the Lord Jesus Christ was spurned, was despised, was rejected by king, it was for his own doom. He lost his own peace. ఆ కారణం చేతనే రాజు ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క ప్రభుత్వాన్ని నిరాకరించాడో తనకున్న నెమ్మదిని, సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. And not only his peace was lost, ఆయనకున్న సమాధానం పోగొట్టుకోవడం మాత్రమే కాదు. if you read Matthew chapter 2, we see that there was no peace in Jerusalem. The whole of Jerusalem also was troubled. మత్తయి 2:3లో మనం చదువుతాము, తను మాత్రమే కాదు యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరేరు. Verse 3, when Herod the king heard this, he was troubled, and all Jerusalem with him. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. And then we see later on, దాని తర్వాత మనం చూడవచ్చు, even the people in Nazareth also were troubled. నజరేతులో ఉన్న వారు కూడా కలవరపడ్డారు. So in verse 15, 15వ వచనం, అప్పుడు అతడు లేచి రాత్రివేళ, verse 16 please, verse 16. క్షమించండి, 16వ వచనము, ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేంలోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాడు. So there in Bethlehem, which was so peaceful, బెత్లెహేం ఎంతో నెమ్మదిగా ఉన్నింది. we see there's everywhere is trouble. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రతి చోట కలవరమే. There was people, the women there were filled with sorrow because their children were being executed by King Herod. స్త్రీలైతే మహారోదనంతో వేదన పడుతూ వచ్చినారు. కారణం వారి చంటి బిడ్డలు సంహరించబడ్డారు. There was so much of lamentation, weeping and great mourning because of one man who resisted the rule of Christ in his life. క్రీస్తు ప్రభువారి యొక్క ప్రభుత్వాన్ని ఒక్క మనుషుడు నిరాకరించిన కారణం చేత ఎంతో మంది స్త్రీలు మహారోదనతో, వేదనతో బాధపడాల్సి So వచ్చింది. many times we see in a family, one of the family members accepts the Lord Jesus Christ. చూడండి,
కొన్ని కుటుంబాల్లో ఒక్క వ్యక్తి యేసుప్రభువును అంగీకరిస్తే, whether it may be a wife or the husband, బహుశా భార్య కావచ్చు, భర్త కావచ్చు, but the rest of the other people do not believe in Jesus Christ, మిగిలిన వారు యేసుప్రభు వారిందు విశ్వాసం ఉంచకపోయినా, and though this person has accepted the Lord, ఈ వ్యక్తి ప్రభువును అంగీకరించిన కారణాన, because the rest of the people are resisting the rule of Christ in that house, there is always mourning there, there is always weeping there. మిగిలిన వారందరూ ఆయన ప్రభుత్వాన్ని నిరాకరించినటువంటి కారణం చేత ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు, వేదన, ఏడుపు, బాధ ఉంటుంది. There is no peace there. అక్కడ సమాధానం కనబడదు. Many times we see children of believing parents. కాబట్టి మనం చూడవచ్చు, విశ్వాసులైన తల్లిదండ్రులకు అవిశ్వాసులైన పిల్లలు, they resist the counsel of God వారు దేవుని యొక్క ఆలోచనను నిరాకరిస్తూ through ఉంటారు the parents, తల్లిదండ్రుల ద్వారా. wherefore they resist the rulership of Christ in their lives. ఆ కారణం చేత క్రీస్తు ప్రభువు వారి యొక్క శిరసత్వాన్ని నిరాకరిస్తారు. They resist the rule of God's word in their lives. వారి జీవితంలో దేవుని వాక్యాన్ని ఎదిరించేవారుగా ఉంటారు. They say we want to do as we like, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తామంట. and therefore what happens? ఆ కారణం ఏం There జరుగుతుంది? is no peace there. వారికి సమాధానం ఉండదు. There is crying, there is lamenting and mourning there. అక్కడ ఏడ్పు, బాధ, విలాపం అనేది The కనపడుతుంది. parents are put to much humiliation. తల్లిదండ్రులు చాలా పర్యాలు వారు ఎంతో దీన స్థితిలోనికి వెళ్ళిపోతారు. So resisting the rule of Christ, there is no peace first of all in our own hearts. చూడండి, క్రీస్తుని ఎదిరించుట ద్వారా మొట్టమొదటిగా మన హృదయాల్లో సమాధానం ఉండదు. Today we would have come here, మనం ఈ దినాన్ని ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. there is no peace in our lives. బహుశా మన జీవితాల్లో నెమ్మది లేకపోవచ్చు. In spite of us reading the word of God, in spite of us coming to the house of God, in spite of us having a family prayer and our personal devotions, there's something that is missing. We know that there is no peace that we are searching for, or that is due for us. చూడండి, మనం దేవునికి క్రమంగా వస్తుండవచ్చు, ప్రార్థిస్తుండవచ్చు, ఆరాధించే వాళ్ళంగా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మన హృదయాల్లో మనం ఆశిస్తున్నటువంటి ఆ నెమ్మది, సమాధానం అనేది కలిగి లేకుండా ఉండవచ్చు. So the first question I must ask myself is, where did I disobey God's word, or where did I resist the rule of Christ in my life? మొట్టమొదటిగా మనల్ని మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎక్కడ దేవుని వాక్యాన్ని ఎదిరించాను, ఎక్కడ ఆయన అధికారానికి నేను లోబడకుండా ఉంటున్నాను. So around the Lord's table, this is what I must examine. కనుక దేవుని బల చుట్టూ మనం దీన్ని పరిశీలన In చేసుకోవాలి. Luke chapter 10 and verse 39 to 42, we see about Martha having lost the peace. లూకా సువార్త 10వ అధ్యాయం 39 నుండి మనం చూస్తే, మార్త తనకున్న నెమ్మదిని పోగొట్టుకుంది. Why? కారణం ఏంటి? The Lord himself is looking at her and saying, Martha, Martha, thou art troubled about many things. కాబట్టి మార్తను చూచి ప్రభువే అంటాడు, మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత నువ్వు తొందరపడుతున్నావు, కలవరపడుతున్నావు. Thou art troubled about many things. నువ్వు చాలా విషయాలను బట్టి తొందరపడతా That ఉన్నావు. is, her heart was troubled, though she was in her own home. చూడండి, తన సొంత ఇంటిలో తను ఉండి కూడా తన హృదయం చాలా కలవరంగా ఉంది. Now, nobody troubled her. ఎవరు ఆమెను తొందర పెట్టలేదు. She troubled her own heart. ఆమె హృదయాన్ని ఆమె తొందర How పెట్టుకుంటాం. many of us trouble ourselves? చూడండి, మనలో ఎంతమంది మనల్ని మనమే కలవర పెట్టుకుంటాం. She wanted to throw the blame on Mary, but it was not Mary who troubled her. చూడండి, వాస్తవానికి మరియ మీద తాను నింద వేయడానికి ప్రయత్నించింది, కానీ తన కలవరానికి మరియ కారణం కాదు. Many times we trouble ourselves and we try to throw the blame upon others. చాలా పర్యాలు మనల్ని మనమే కలవర పెట్టుకుంటాము, నింద వేరే వాళ్ళ మీద మోపుతా ఉంటాం. How many times we have done that? ఎన్నిసార్లు మనం ఆర్థిక చేశాం? We do mistakes in our own life. మన జీవితాల్లో మనమే పొరపాట్లు చేస్తాం. We go our own way. మన సొంత ఇష్టానుసారంగా వెళ్తాం. We choose our own plans. మన సొంత ప్రణాళికలు వేసుకుంటాం. And then finally there is no peace in our own lives. ఆ తర్వాత చివరికి మనలోనే నెమ్మది ఉండదు. And then we try to put the blame on somebody else. ఈ నెమ్మది లేకపోవడానికి నువ్వే కారణమని వేరే మీద నిందలు మోపుతాం. But the problem is that she resisted the rule of Christ. అయితే వాస్తవికమైన సత్యం ఏంటంటే, ఆమె ప్రభు యొక్క శిరసాధీనంలో ఉండడానికి ఇష్టపడలేదు. Maybe she did not go directly and say, Lord, I don't want your kingship in my life. కాబట్టి నేరుగా బహుశా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నీ శిరసత్వం అంటే నాకు ఇష్టం లేదని చెప్పలేదు. She had joined with her sister to invite the Lord Jesus Christ into the house. చూడండి, తన సహోదరితో కూడా కలిసి యేసు ప్రభువుని ఆహ్వానించే విషయంలో ఏకీభించింది. In a way she was a believer. ఆ రీతిగా చూస్తే తన విశ్వాసే. Because she had invited the Lord Jesus Christ into the house. ఎందుకనగా యేసు ప్రభు వారిని తన ఇంటిలో చేర్చుకుంది గనక. But even then అయినప్పటికీ she had lost her peace. తన సమాధానాన్ని కోల్పోయింది. So just because I become a believer doesn't mean that I will enjoy the peace of God. చూడండి, ఏదో విశ్వాస అయినంత మాత్రాన నా హృదయంలో నెమ్మదిగా ఉంటదని మనం చెప్పజాలం. After the Lord Jesus Christ comes into the house, యేసు ప్రభు వారి ఇంటిలోనికి వచ్చిన తర్వాత each one of them go different ways. చూడండి, వారిలో ప్రతి ఒక్కరు వేరు వేరు విధానాల్లో వెళ్తున్నారు. Mary goes and sits at the Lord's feet. మరియ ఏమో యేసు ప్రభు పాదాల చెంత కూర్చోడానికి వెళ్ళింది. Coming under the rulership of Christ. క్రీస్తు ప్రభు వారి యొక్క శిరసత్వం క్రింద రావడానికి
ఉండడానికి ఇష్టపడింది. But Martha makes her own plan and goes to the kitchen. అయితే మార్త మాత్రం తన సొంత ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వంటశాలకు She వెళ్ళింది. takes her own way. తన సొంత మార్గాన్ని ఎంచుకుంది. She believes that she can be happy and peaceful even by choosing her own plan and her own way. తన సొంత మార్గం ఏర్పరచుకొని సొంత ప్రణాళిక చేసుకోవడం ద్వారా తాను సంతోషంగా ఉంటదని మార్త తలంచింది. For some time there was peace in her heart, కొంతసేపు బహుశా తనకు నెమ్మది but ఉండిండవచ్చు. very soon her heart was troubled. అయితే బహు త్వరితంగా తన హృదయం కలవరపడింది. How many of us are suffering like that today? మనలో ఎంతమంది ఇలాంటి కలవరం కూడా But వెళ్తున్నారు? we see, as I already said, Mary was sitting at the Lord's feet ఇంతకు మునిపే చెప్పాను, మరియా యేసు పాదాల చెంత కూర్చుంది. under the rulership and headship of Christ, యేసుప్రభు వారి యొక్క అధికారం క్రింద, శిరసత్వం క్రింద ఉంది. listening to his instructions. ఆయన ఆ హెచ్చరికలన్నీ కూడా వింటా ఉంది. And as she sat at the feet of the Lord, having chosen the good part, కాబట్టి ఆయన పాదాల యొద్ద కూర్చుండి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. he was very, very peaceful. ఆమె చాలా చాలా నెమ్మదిగా ఉంది. Even when Martha came out of the kitchen and began to scream at her మార్త వచ్చి మరియ మీద కేకలు పెడుతూ ఉన్నా, and began to complain about her to the Lord Jesus Christ, యేసు ప్రభు వారికి తన మీద ఫిర్యాదు చేస్తూ వచ్చిన we see that Mary was not disturbed. మరియ ఏమాత్రం కలవరపడలేదు. She was simply quietly sitting there. తాను మౌనంగా ఆ రీతిగానే She కూర్చోగలిగింది. didn't have to even defend herself. తాను రక్షించుకోవడానికి ఏమీ She పలకలేదు. had such a peace in her heart that she did not even have to justify herself. చూడండి, తన హృదయంలో ఎంత నెమ్మది ఉందంటే నాలో ఏ తప్పు లేదు అని నిరూపించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. When Martha began to attack her, మార్త ఎప్పుడైతే తన గమనాన్ని మళ్లించుకోలేదు, misunderstanding her తను తప్పుగా అర్థం చేసుకుంది, and complaining about her, తన మీద ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో, the Lord rose for her defense. చూడండి, తన్ను కాపాడే విషయంలో ప్రభువే బాధ్యత తీసుకున్నాడు. By defending her, he maintained her peace. He began to keep her in that perfect peace. ఆమెను కాపాడుట ద్వారా ఆమెలో ఉన్న సమాధానాన్ని ఆయన కాపాడాడు. He wanted her peace to be without end. చూడండి, ఆమె సమాధానం ముగించబడకూడదు అని ప్రభు కోరాడు. He was sustaining her peace ఆమె సమాధానాన్ని ప్రభు కొనసాగిస్తూ వచ్చాడు. by speaking for her and speaking on her behalf. ఆమె పక్షంగా, ఆమె నిమిత్తము ఆయన మాట్లాడటం ద్వారా, That's how, because she was under the rulership of Christ, she was enjoying peace without end. ఆ రీతిగా ఆమె ప్రభు యొక్క అధికారం క్రింద ఉండుట ద్వారా తన నెమ్మదిని అనుభవిస్తూ వచ్చింది. Just because Martha was complaining and Martha was speaking evil about, she did not get up from the rulership of Christ, get up from place and try to go and help. చూడండి, ఆ రీతిగా మార్త తన మీద ఫిర్యాదు చేసింది, తనకు విరోధంగా మాట్లాడుతుంది కాబట్టి ప్రభు యొక్క అధికారం క్రింద నుండి బయటికి వెళ్ళిపోయి ఆమెకు సహాయం చేయడానికని తను వెళ్ళిపోలేదు. She knew that she must take the permission of the Lord even to get up from there and go out. చూడండి, అక్కడి నుంచి లేచి వెళ్ళే విషయంలో కూడా ప్రభు యొక్క అనుమతి కావాలి అన్నట్టుగా ఆయన పాదాల చెంత కూర్చుంది. Lord, do you want me to go and help my sister? ప్రభా, వెళ్ళి సహాయం చేయమంటావా నా సహోదరికి? If you allow me, if you permit me, then I will go. ప్రభా, నీవు అనుమతిస్తే నేను వెళ్ళి ఆ రీతిగా చేస్తాను. She knew that she must take the permission. తను అనుమతి తీసుకోవాలి అన్నటువంటి జ్ఞానంలో ఉంది. That is being under the rulership of Christ. అది ప్రభు యొక్క అధికారం క్రింద ఉండడం అంటే. You cannot make your own decisions. If you make your own decisions, you will disturb your own peace. నీ సొంత ప్రణాళికలు చేసుకుంటే నీ సమాధానాన్ని నువ్వే పోగొట్టుకుంటావు. Therefore we see she maintains herself under the rulership of Christ. ఆ రీతిగా ఆయన అధికారం క్రింద ఉండడం అనేది తను కలిగి ఉంటూ వచ్చింది. And Jesus Christ, defending her, maintains her peace also. చూడండి, యేసుప్రభువు వారు తన సమాధానాన్ని కొనసాగించే విషయంలో తన్ను భద్రపరుస్తూ వచ్చాడు. And then going on, we see about the counseling of the Lord Jesus Christ. యేసుప్రభువు వారి యొక్క సలహాలను గురించి మనం ఇంకా కొనసాగితే, So we know that the counsels of the Lord, there are several descriptions about the counsels of the Lord. యేసుప్రభువు వారి యొక్క ఆలోచనల విషయాల్లో చాలా వివరాలు ఉన్నాయి. We see that in counseling in Isaiah chapter 33 and verse 11. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. His counsels are forever. ఆయన ఆలోచనలు సదాకాలం నిలిచేవి. I'm sorry, Psalm 33 and verse 11. Psalm 33 and verse 11. కీర్తన 33:11లో, కీర్తన The counsel of the Lord is forever. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. And his the thoughts of his heart to all generations. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. Therefore his counsels are forever. కనుక ఆయన సంకల్పాలు తరతరాలు ఉంటాయి. Whatever counsel man gives is only temporal. మనుషుడిచ్చేటువంటి ఆలోచనలు కేవలం తాత్కాలికమైనవి. And then we go on to see many things about the characteristics of God's counsel. దేవుని యొక్క ఆలోచనల్లో కనపడేటువంటి సుగుణాలు చాలా విషయాలు మనం చూడవచ్చు. If you read Isaiah chapter 11 and verse 2, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే, Isaiah chapter 11 and verse 2, యెషయా 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. and verse 3, 3వ వచనం.
యెహోవా భయము అతని ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసుల్లో దీనులైన వారికి యథార్థంగా విమర్శన చేయును. తన వాగ్దండం చేత లోకమును కొట్టును. That portion there in the center, he shall not judge by the sight of his eyes, nor decide by the hearing of his ears. మధ్య భాగంలో ఉంది చూడండి, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. That is, God's counsel are not impulsive. దాని భావం ఏంటంటే ఏదో అనుకోకుండా ప్రభు చెప్పే ఆలోచనలుగా ఉండవు అవి. See, the counsel of man is mostly impulsive at the sight of. He looks at the outward appearance and he judges and he makes a counsel. మనుషుల ఆలోచనలన్నీ చూచేదాన్ని బట్టి వినేదాన్ని బట్టి ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు ఆ రీతిగా ఉండవు. Now when we think about the counsel that Abraham and Lot took, చూడండి, అబ్రహాము లోతు తీసుకున్నటువంటి ఆలోచనలు ఆలోచిస్తే one was planning for himself. ఒక వ్యక్తి ఏమో తన కొరకు తాను ప్రణాళిక As చేసుకున్నాడు. I already said, we see that in Genesis chapter 13 and verse 10. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనము. Genesis chapter 13 and verse 10. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనము. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. So we see Lot lifted his eyes and saw all the plain of Jordan. కనుక లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని కూడా చూచాడు. He was judging by his own eyes. తన సొంత కనుదృష్టిని బట్టి తాను తీర్పు తీరుస్తూ ఉన్నాడు. He was making a decision by his own eyes. తన దృష్టిని అనుసరించి తన తీర్మానం చేసుకుంటాడు. Many counsels we can make by looking at the outward circumstances or outward things. మనం చేసే చాలా ఆలోచనలు వెలపటికి కనపడుతున్న వాటి మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. But we see about Abraham in verse 14. అయితే 14వ వచనంలో అబ్రహాం జీవితాన్ని చూస్తే, Genesis chapter 13 and verse 14. ఆదికాండం 13:14, లోతు అబ్రహాంను విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. So the Lord is saying, now you lift up your eyes. ఇప్పుడు ప్రభు అబ్రహాంతో చెప్తున్నాడు, నీవు నీ కనులెత్తి చూడమని. Lot had a strife with Abraham and his herdsmen, and he separated himself from Abraham. చూడండి, లోతు పశువుల కాపరులకు, అబ్రహాం పశువుల కాపరులకు కలహం ఏర్పడినప్పుడు వారు ఒకరి నుంచి ఒకరు ఎడమైపోయారు. He had his own counsel, or he would have had the counsel of his friends, and he said, okay, this is the best place. The plains look like Egypt as well as Eden. చూడండి, బహుశా తన స్నేహితులు ఇచ్చిన సలహా కావచ్చు, తనకు వచ్చిన ఆలోచన కావచ్చు, ఆ ప్రాంతమంతా కూడా ఏదైనా తోటలాగా కనపడుతున్నట్టుగా భావించి అక్కడికి వెళ్ళిపోయాడు. So he judged by his sight. కనుక వెలిచూపును బట్టి He నడుచుకున్నాడు, decided by his sight. తన దృష్టిని అనుసరించి నడుచుకున్నాడు. But Abraham was keeping his head down. అయితే అబ్రహాము తల వంచుకొనే ఉన్నాడు. That is, he was in an attitude of prayer. ఇంకా ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రార్థన వైఖరిలో బహుశా ఉండవచ్చు. That's why the Lord had asked him to say, lift up your eyes. అందుకే ప్రభు అంటున్నాడు, నీ కన్నులెత్తి చూడు అంటున్నాడు. He said, Lord, I don't know how to decide. ప్రభా, ఎలా తీర్మానం చేయాలో నాకు తెలియదు. You teach me. ప్రభా, నాకు నేర్పించు. You instruct me. ప్రభా, నాకు బోధించు. Lot has left me. లోతు నన్ను వదిలిపోయాడు. He has grabbed away all the very best of the field. కనుక భూమి విషయానికి వస్తే చాలా శ్రేష్టమైంది ఎంచుకొని వెళ్ళిపోయాడు. Now I don't know what to do. ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలియదు. I do not know where to graze my sheep. కాబట్టి నా పశువులను నేను ఎక్కడ మేపాలో నాకు తెలియదు. All the green land he has taken. పచ్చికగా కనపడుతున్నదంతా తాను తీసుకున్నాడు. But you have a plan for my life. ప్రభా, నా జీవిత విషయంలో నీకంటూ ఒక ప్రణాళిక ఉంది. You please tell me what I must do. ప్రభా, నేనేం చేయాలో దయచేసి నాకు తెలియచేయి. And then the Lord, అప్పుడు ప్రభు he appears to him. తనకు కనపడ్డాడు. Because he was seeking for the counsel of the Lord. ఎందుకనగా ప్రభు యొక్క ఆలోచన కొరకు తను వెతుకుతూ వచ్చాడు కనుక. So he was not judging by sight. కనుక దృష్టిని అనుసరించి తను పోలేదు. He lowering his eyes down. తన కళ్ళు దించుకొని He ఉన్నాడు. was in attitude of prayer. తాను ప్రార్థన వైఖరిలో ఉన్నాడు. And the Lord appeared to him and gave him counsel. ప్రభు తనకు దర్శనమిచ్చి తనకు ఆలోచన చెప్పాడు. He said, he has promised in Psalm 32 and verse 8, I will instruct you and teach you the way you must go. కీర్తన 32:8లో చెప్పినట్లుగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నేను నడవలసిన మార్గాలనే నీకు బోధిస్తాను. And Isaiah chapter 58 and verse 11, the Lord shall guide thee continually, he says. యెషయా 58:17లో చెప్పినట్లుగా యెహోవా నిన్ను నిత్యం నడిపించును. Isaiah 48 and verse 7 to 17, I will teach you to prophet, he says. యెషయా 48:17లో నీకు మేలు కలుగునట్లుగా నేను నీకు ఉపదేశం చేసేదను. So many wonderful promises he has given that he will guide us. కనుక మనల్ని నడిపించే విషయంలో అలాంటి అద్భుతమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. But it needs our patience. It needs patience for us
to wait upon God and to receive His counsel. అయితే మనము వేచి ఉండి దేవుని యొక్క ఆ ఆశీర్వాదాన్ని పొందు నిమిత్తం మనకెంతో ఓర్పు అవసరం. The flesh impulsively gives us counsel. చూడండి, శరీరం అనేది బహు త్వరితంగా మనకు ఆలోచనలు ఇస్తుంది. That's why we must never take the impulsive decisions that our heart gives us. త్వరగా వచ్చే మన హృదయ ఆలోచనలకు మనం లోబడకూడదు. That's why God makes us to wait. అందుకే ప్రభు అంటాడు, వేచి ఉండు, వేచి ఉండు. If we come to Him very humbly and say, Lord, I do not know what to do, you teach me, you guide me, till that time I'll wait upon you. కాబట్టి నువ్వు ప్రభు చెంతకు వచ్చినప్పుడు అందుకే ప్రభా నీవు నడిపించే పర్యంతం నేను ఏమి చేయనయ్యా, నువ్వే నాకు సలహా ఇయ్యని వేచి ఉంటా. And His counsel that He will give will last forever. ఒకవేళ ఆయన ఆలోచన చెప్తే మాత్రం సదాకాలం నిలుస్తుంది. See, the counsel that Lot had taken చూడండి, లోతు తీసుకున్న ఆలోచన from his own heart, తన హృదయ ఆలోచన, and though he picked up the very best land, తాను చాలా శ్రేష్టమైన ప్రదేశాన్ని ఎంచుకున్నా, which looked like Eden as well as and Egypt. అది ఏదెను వలె ఐగుప్తు వలె ఉన్నట్టుగా తనకు It అనిపించింది. speaks about this man being led into a mixed life. అయితే తాను మిశ్రమమైన జీవితంలోనికి తాను నడిపించబడ్డా. You cannot be both spiritual and worldly. చూడండి, నీవు ఆత్మీయంగాను శారీరకంగాను నువ్వు ఉండలేవు. Every time you become an impulsive person, నువ్వు ఎప్పుడైతే త్వరపడే వ్యక్తిగా you ఉంటావో will become a carnal person. నువ్వు శరీర సంబంధి అవుతావు. See, the garden of the Lord speaks about our heavenly desires. చూడండి, ఏదేను తోట అనేది పరసంబంధమైన ఆశల్ని గురించి మాట్లాడు. Our walk with the Lord in the cool of the day. చూడే, చల్ల పుట్టిన ప్రభుతో కలిసి మనం నడిచి సంచరించే జీవితం. So he did not want to give up his communion with God. తాను తన దేవునితో తనకున్న సహవాసాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. But what he chose also looked like Egypt. అయితే ఐగుప్తులాగా కనపడేది కూడా కావాలని Because ఆశపడ్డాడు. he had gone to Egypt with Abraham ఆ అబ్రహాంతో పాటు తాను ఐగుప్తుకు వెళ్ళాడు. when there was a famine. తాను కరువు వచ్చినప్పుడు, And when they came out, వారు తిరిగి వచ్చినప్పుడు Egypt was in the heart of Lot. లోతు హృదయంలో ఐగుప్తు ఉండిపోయింది. But we see Abraham, అయితే అబ్రహాం విషయానికి though వస్తే, he had gone to Egypt for this famine's sake, తన కరువును బట్టి ఐగుప్తుకు వెళ్ళినా he came back and he came to the altar and he burnt up the desire that he had for Egypt. తాను మరలా తిరిగి వచ్చి బలిపీఠం దగ్గర ఐగుప్తు కొరకైన ఆశలన్నీ కూడా కాల్చివేశాడు. Though he was completely destroyed, దాన్ని సంపూర్ణంగా నాశనం he చేశాడు. never looked back, he never went back. మరలా తను ఐగుప్తుకు వెళ్ళలేదు. But this man was carrying Egypt in his heart. అయితే ఈ మనుషుడు ఐగుప్తును తన హృదయంలో కొనసాగిస్తూ He వచ్చాడు. never built an altar for himself. తన కొరకు ఒక బలిపీఠం కట్టుకున్నవాడు There was కాడు. no altar in the life of Lot. లోతు జీవితంలో బలిపీఠం కనపడనే So the కనపడదు. desire to have a life like that that he had seen in Egypt was always there in his heart. కనుక ఐగుప్తులో తాను చూసిన జీవితం అనేది తన హృదయంలో ఎల్లప్పుడూ కొనసాగుతూ వచ్చింది. He carried worldliness in his heart. లోకం అనే దానిని తన హృదయంలో మోస్తూ వచ్చాడు. That actually was the reason for him to have a strife with Abraham also. అసలు అబ్రాహాంతో కలహం ఏర్పడడానికి కూడా అదే కారణం. Because he wanted to fulfill his worldly desire which Abraham would not allow. ఏదైతే అబ్రహాము అనుమతించాడో ఆ లోకాశలు తను నెరవేర్చుకోవాలన్న ఆశ తనలో ఉండింది. Abraham was a spiritual man. ఎందుకనగా అబ్రహాము ఆత్మీయుడు. Every time some sin or worldliness, he will go to the altar, he will burn it up. ఏదైనా శరీర తత్వము లోకతత్వం కనపడితే బలిపీఠం దగ్గరికి పోయి దాన్ని కాల్ చేసేవాడు. But this man had never built an altar. అది ఈ మనుషుడు అన్నాడు బలిపీఠం కట్టుకున్నవాడు కాడు. He was a believer. తాను విశ్వాసే. But he wanted to carry all this worldliness into his heart and finally he chose a place like that. తనలో ఉన్నటువంటి ఆ లోకతత్వం అనేది అలాగనే కొనసాగిస్తూ అలాగనే జీవించాలని కోరాడు. So this person not only had a strife with Abraham. చూడండి, ఈ వ్యక్తికి అబ్రహాంతో కలవరం ఏర్పడడం మాత్రమే కాదు. These people will create strife. All these carnal people who have double-minded and who want the world as well as heaven, they were the people who will bring strife in the house of God. చూడండి, లోకము దేవుడు రెండు కూడా కావాలని ఆశపడేటువంటి ఇలాంటి శరీర సంబంధమైన వ్యక్తులే సంఘాల్లో కలహాలు కలగడానికి కారణమవుతారు. They will always have fight with spiritual people. ఆత్మీయులతో వాళ్ళు ఎప్పుడు పోట్లాడుతూ ఉంటారు. So we see that the herdsmen of Lot had a fight with the herdsmen of Abraham. లోతు పశువుల కాపరులు అబ్రహాం పశువుల కాపరులకు కలహం ఏర్పడింది. Lot knew this very well. లోతుకు బాగా My తెలుసు. herdsmen are going to have a fight. It was he who had initiated that fight. చూడండి, లోతుకు బాగా తెలుసు నా పశువుల కాపరులు అబ్రహాం పశువుల కాపరులతో పోట్లాడతారని. ఎందుకంటే కలహం ఆరంభించినోడు లోతే కదా. He said, you go and fight with Abraham's herdsmen. తనే చెప్పాడు, పోయి వాళ్ళతో మీరు పోట్లాడండి, I will pretend as if I don't know. నాకు ఏమీ తెలియనట్లు నటిస్తాను. So he turned his back as if he did not know. కనుక వెనక తిరిగేసి ఏమీ జరగనట్టుగా So చూస్తున్నాడు. these people are very good in pretending. చూడండి, ఇట్లాంటి వాళ్ళు నటించే విషయంలో మహా నిష్ణాతులు. They will win Oscar awards even for acting.
కాబట్టి నటించే విషయంలో వాళ్ళని అడిగితే a lot of pretension is going on in the house of God. దేవుని ఇంటిలో కూడా ఈ దినాల్లో చాలా నటన జరుగుతుంది. So he was acting, he was very spiritual, తను చాలా ఆత్మీయుడిలాగా ప్రవర్తిస్తున్నాడు, but his heart was not changed. తన హృదయం మార్పు చెందలేదు. But actually we see that Abraham was innocent. చూడండి, వాస్తవానికి చెప్పాలంటే అబ్రహాం చాలా అమాయకంగా ఉంది. He actually did not know there was strife was going to take place. అసలు కలహం అనేది జరుగుతుందన్న సంగతి కూడా తనకు తెలియదు. And finally what did he do? చివరికి ఏం చేశాడు? He said, okay, you want to take the first choice, you take it, and I'm going. కాబట్టి మొట్టమొదటి నీకు ఏది కావాలో తీసుకోగలంటే తీసుకుని వెళ్ళి, Whatever you want, you take, and I will go. I take the next one. కాబట్టి నీకు ఏది కావాలో ముందు తీసుకో, తర్వాత నేను తీసుకుంటాను. And therefore we see తర్వాత అందువల్ల that చూస్తాం man took this opportunity, grabbed the opportunity, and he took the plane that looked like Eden as well as Egypt. అందుచేత దురాశపరుడై తనకి ఏదైతే కావాలని కోరుతూ వచ్చాడో ఆ దాన్ని కోరుకొని వెళ్ళిపోయాడు. So around the Lord's table I must find out whether I'm a Lot or an Abraham. కానీ ప్రభు బల్ల చుట్టూ మనం చేరొచ్చినప్పుడు నేను అబ్రహామునా లేక లోతునా అని పరిశీలించుకో. And this inheritance that he had taken, which he grabbed actually from Abraham, అబ్రహాం నుంచి తాను ఈ పొందిన స్వాస్థ్యమంతా కూడా తాను దురాక్రమణతో ఆక్రమించుకున్నాడు. why do I say he grabbed this inheritance? ఎందుకు స్వాస్థ్యాన్ని తాను దురాక్రమణ చేశాడని చెప్పొచ్చు? Because the entire land of Canaan was promised to Abraham only. ఎందుకనగా కనానంతా కూడా స్వాస్థ్యంగా ఇస్తానని అబ్రహాముకు మాత్రమే దేవుడు It చెప్పాడు. was not promised to Lot. అది లోతుకు వాగ్దానం The చేయబడింది. entire place was promised to Abraham. ఆ ప్రదేశం అంతా కూడా అబ్రహాముకు మాత్రమే So వాగ్దానం it was all belonging to Abraham only. ఎందుకనగా అదంతా అబ్రహాముకు చెందింది. So he was actually the owner కనుక దానికి యజమాని అబ్రహామే in the sight of God. దేవుని దృష్టిలో. But this man we see, అది ఈ మనుషుడు he began to strive and he took away. తాను కలహం పెట్టుకొని దానంతా తీసుకున్నాడు. So but Abraham trusted in the promises of God. అయితే అబ్రహాం దేవుని వాగ్దానములందు విశ్వాసం ఉంచినవాడు. God has promised me. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. Therefore I am not going to fight for this. అందుచేత నేను దీని విషయంలో ఏమాత్రం I am going to let go. నేను వదిలిపెట్టేస్తాను. And what happens? ఏం జరిగింది? I am going to take whatever God gives me. దేవుడు నాకు ఏది ఇస్తాడో అది మాత్రమే తీసుకుంటాను. And I will wait till the Lord himself points out what I must take. కాబట్టి నేను ఏం చేయాలన్న విషయం ప్రభు చెప్పే వరకు వేచి ఉంటాను. And when he was choosing like that, ఆ రీతిగా తాను when ఎన్నుకున్నాడు. he had decided that he was waiting upon God, దేవుని కొరకు కనిపెట్టుకోవాలన్న ఆశ కలిగి ఉండిన God gave him an inheritance. దేవుడు దానికి స్వాస్థ్యం ఇచ్చాడు. And it had two important characteristics. అక్కడ రెండు ప్రాముఖ్యమైన గుణశీలం కనపడుతుంది. One it is eternal. మొదటిది నిత్యమైనది, It was forever. అది శాశ్వతంగా ఉండేది. And the other was, రెండవది it was beyond his expectation. అది తన ఊహకు మించినటువంటిది. Because the Lord said, you look as far as possible. అప్పుడు ప్రభు అంటాడు, నీ కనులెత్తి నువ్వు చూడగలిగినంత దూరం చూడు. You look as far as possible to the north, to the east, to the west, to the south. తూర్పు పడమర ఉత్తర దక్షిణాల వైపు నువ్వు చూడగలిగినంత దూరం And చూడు. all the land that I give, that you can see నువ్వు చూసేటువంటి ప్రదేశం అంతా కూడా with the eyes of your faith, విశ్వాస నేత్రంతో నువ్వు I am going to చూడగలిగి give it to you. నేను నీకు ఇవ్వబోతున్నాను. And the Lord literally fulfilled it. అక్షరార్థంగా దేవుడు దాన్ని So నెరవేర్చాడు. Abraham, obeying the command and the counsel of God, began to look as far as possible. అబ్రహాం దేవుని ఆజ్ఞకు బద్ధుడై విశ్వాసంతో తాను చూడగలిగినంత దూరం చూశాడు. And he saw up till even Beersheba here. తాను బేర్షెబా వరకు కూడా చూశాడు. That's why we descendants of Abraham are here also. అందుచేతనే అబ్రహాం వంశస్థులు ఇక్కడ కూడా కూర్చున్నారు. Every part of the globe he looked. కనుక ప్రపంచమంతటిలో ప్రతి భాగాన్ని తాను చూశాడు. And therefore we see that space or the amount of land that he had seen was much greater than what Lot looked తాను at. ఆదినాన కనులెత్తి చూచిన ప్రదేశం అంతటి కంటే తాను చూచిన దానికంటే ఎక్కువగా దేవుడు తనకి ఇచ్చాడు. And it is all lasting. It is all lasting for. అది ఎప్పుడు కూడా నిలిచి ఉండేది. But we see that whatever this Lot had grabbed, అయితే లోతు ఏదైతే సంపాదించుకున్నాడు only it existed for some time. అది కొంతకాలమే నిలిచి ఉండేది. Very soon it came under the wrath of God. ఆ తర్వాత దేవుని ఆగ్రహానికి అది He గురైంది. had to leave everything and run to a cave. తాను అంత వదులుకొని ఒక గుహ వైపు పరిగెట్టాల్సి వచ్చింది. All that inheritance that he had grabbed from the hand of Abraham, అబ్రహాం చేతిలో నుండి లాక్కున్న ఆ స్వాస్థ్యం అంతా కూడా he couldn't enjoy it forever. తాను ఎప్పుడు అనుభవించలేకపోయాడు. Because this inheritance had come out of his own counsel, ఎందుకనగా ఈ స్వాస్థ్యం అంతా తన ఆలోచన బట్టి వచ్చింది. from his own heart. తన హృదయాలోచన It బట్టి. was an impulsive decision. అది తొందరపాటుతో చేసిన తీర్మానం. It was a decision from the flesh, అది శరీరం నుండి వచ్చిన ఆలోచన. for which he had not waited enough from the Lord. దాన్ని ప్రభు యొద్ద కనిపెట్టుకొని పొందింది కాదు. Therefore it did not last forever. అందుచేత అది ఎల్లప్పుడూ నిలిచి Very ఉండలేదు. soon he had to escape for his life and ran to the cave. దానికి కారణం చేతనే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ గుహ వైపు పరిగెట్టాల్సి వచ్చింది. There he lived with his own daughters and he died. అక్కడ తన సొంత కుమార్తెలతో జీవించి చనిపోయాడు. What happened to that plane?
ఆ All that land ఆ that he had, మైదాన ప్రదేశం అంతా ఏం జరిగిందండి? it all came back into the hand of Abraham. మరలాది అబ్రహాం చేతికి వచ్చింది. It all came back into Abraham recovered everything that he had lost. అబ్రహాం తాను కోల్పోయినంత కూడా తిరిగి సంపాదించాడు. Therefore we see here అందుకే ఇక్కడ మనం చూడవచ్చు, the counsel of the Lord stands forever. దేవుని ఆలోచన సదాకాలం నిలిచేది. That is why it is very important that I receive the counsel from this counselor, this great counselor. కనుక ఈ గొప్ప సలహాదారుడైనటువంటి ఆ వ్యక్తి యొద్ద నుండి వచ్చే సలహా కొరకు కనిపెట్టుకోవాలి. And then we see about Sarah's counsel also. షారా ఇచ్చినటువంటి సలహా కూడా మనకు తెలుసు. What happened? She, of course, in the life of Abraham also there was some failure. చూడండి, అబ్రహాం జీవితంలో కూడా కొన్ని పతనాలు చూడవచ్చు. So she said, ఆమెనది, Abraham, I can understand. అబ్రహమా, నాకు అర్థమవుతుంది, You are now more than 85, 90. ఇప్పుడు 85, 90 సంవత్సరాలు I వచ్చేసినాయి. can see your body dying. నీ శరీరము చచ్చిపోతుందని Your తెలుసు. manhood dying. నువ్వు చనిపోయే వ్యక్తిగా Very ఉన్నావు. soon you will not be able, you will not be capable of bring forth a child. నువ్వు ఇక త్వరితంగా నువ్వు ఒక బిడ్డను కనే శక్తి నీలో లేదు. My womb is also dead. నా గర్భం కూడా మృతతుల్యమైంది. So I cannot give birth to a child. నేను కూడా బిడ్డను కనలేను. So you marry Hagar. కనుక నువ్వు హాగరుని పెళ్లి How many చేసుకోవాలి. of us, how many times we have heard such counsels? చూడండి, ఎన్ని పర్యాలు ఇట్లాంటి సలహాలు వింటా ఉంటాం. They are judging by sight and deciding by sight. వారు వెలిచూపును బట్టి నడుచుకొని తీర్మానాలు చేస్తుంటారు. Therefore this man also accepted the counsel of Sarah. కనుక ఈ మనుషుడు కూడా షారా యొక్క సలహా తీసుకున్నాడు. Many times people say don't accept the counsel of the wife. చూడండి, చాలా పర్యాలు అంటారు, భార్య యొక్క సలహా తీసుకోకండి. Oh, Abraham listened to his wife and that is why he spoiled his name. చూడండి, భార్య సలహా తీసుకున్న కారణం చేత అబ్రహాం తన జీవితాన్ని పాడు But చేసుకున్నాడు. that's not right. అది వాస్తవం The కాదు. same Bible also teaches us అదే బైబిల్ మళ్ళా ఏం చెప్తుందంటే, that later on when Sarah gave a counsel to Abraham, ఆ తర్వాత షారా మరలా అబ్రహాంకు సలహా ఇచ్చినప్పుడు, send away this bondwoman and this bond child. ఈ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుమన్నప్పుడు Abraham was very shocked. అబ్రహాము దిగ్భ్రాంతిలో ఉన్నాయి. It was very grievous to his heart. అది తన హృదయానికి చాలా దుఃఖం కలిగింది. Therefore he runs to the Lord అందుకే ప్రభు దగ్గరికి పరిగెట్టుకుని and వెళ్ళాడు. he's asking, Lord, what is Sarah doing now? ప్రభా, ఏంటి సారా చెప్తుంది ఏంటి? Last time I heard her counsel and I did a blunder. పోయినసారి ఆమె సలహా విని చాలా ఇబ్బంది పడ్డాను. This time also I don't believe she's giving the right counsel. ఈసారి కూడా సరి అయిన సలహా ఇస్తుంది అనిపించడం You only లేదు. must change your mind. కాబట్టి నీవే ఆమె మనసు మార్చాలి. But when he went to the Lord, అయితే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు Lord's voice came to him. ప్రభు స్వరం వినపడింది. Listen to your wife's voice. నీ భార్య అయిన శారా మాట విను. What she says is right. ఆమె ఏం చెప్తుందో అది సరైంది. So it doesn't mean that the wife shouldn't give a counsel. సో భార్య అసలు సలహానే ఇవ్వకూడదు అనేది సరైంది కాదు. Many a time they give a better counsel than we have ourselves. కొన్నిసార్లు మాకొచ్చే ఆలోచనల కంటే మీకు వచ్చే ఆలోచనలు చాలా Many బాగుంటాయి. times they're more intelligent than the husband. భర్తల కంటే కొన్నిసార్లు భార్యలు చాలా జ్ఞానంగా ఉంటారు. Many times the husband is very forgetful also and therefore the wife has to remind him and give a counsel. కొన్నిసార్లు భర్తలు చాలా మతిమరుపోళ్ళు ఉంటారు, అందుకనగా వాళ్ళు జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. So when he came to the Lord, he said, no, listen to her. అందుచేత ప్రభు అంటున్నాడు, ఆమె చెప్పినట్టుగా విను అంటున్నాడు. Yes, cast away the bondwoman. అవును, ఆ దాసిని వెళ్ళగొట్టు. She cannot be an heir, the boy cannot be an heir, Ishmael cannot be heir with Isaac. ఆమెకు పుట్టిన కుమారుడు ఇస్సాకుతో వారసుడు కానేరాడు. And therefore he had to accept that counsel of God. అందుచేత ప్రభు యొక్క ఆలోచనను అంగీకరించాల్సి So it వచ్చింది. doesn't mean that we must not listen దాని to the భావం wife's counsel, దాని భావం ఏంటంటే భార్య సలహా అసలు వినకూడదని కాదు. but we must discern whether the counsel is coming from the Lord or it is coming from the flesh. అయితే భార్య సలహా ఇస్తున్నప్పుడు నిజంగా భార్య నుండి వస్తుందా లేక ప్రభు నుంచి వస్తుందా అని వివేచించగలిగి ఉండాలి. We must discern whether it's coming from the spirit or from the flesh. అది శరీరం నుండి వచ్చే ఆలోచన, ఆత్మ నుండి వచ్చే ఆలోచన అని. We see about Abigail giving a counsel to David. చూడండి, అబీగైలు దావీదుకు సలహా ఇస్తూ వచ్చింది. We see that in 1 Samuel chapter 25 verses 23 to 31. మొదటి సమయాలు 25, 23 నుండి మనం చూస్తే, Nabal had mocked the men of David. దావీదు మనుషులను నాబాలు ఎగతాళి చేశాడు. And this news came to David. ఈ వర్తమానం దావీదు చెంతకు వచ్చింది. And he was very furious about Nabal. నాబాల్ విషయంలో తాను చాలా కోపం తెచ్చాడు. He wanted to kill all the Nabal and all that he had. నాబాలు కలిగినంత కూడా తాను హతమార్చాలనుకున్నాడు. Even the household of Nabal and destroy all that Nabal had. నాబాలు ఇంటి వారందరినీ కూడా హతం చేయాలని తాను కోరాడు. Because it was David and his men who had actually protected the sheep and everything that they had. ఎందుకనగా నాబాలు యొక్క గొర్రె మందలన్నిటిని కూడా దావీదు మనుషులే కాస్తూ వచ్చారు. Now somebody gives that news to Abigail, the wife of Nabal. ఈ వర్తమానం ఎప్పుడైతే నాబాల్ భార్య అయిన అబీగైల్ కొంతమంది మనుషులు తీసుకొచ్చి చెప్పినప్పుడు, And what does she do? She immediately hastens to meet David. అప్పుడు వెంటనే అబీగైలు దావీదుని కలుసుకోవడానికి తొందరపడింది. And read that passage from verses 23 to 31, the counsel that she is giving David.
చూడండి 23వ వచనం నుండి అబీగైలు దావీదుకి ఇచ్చిన సలహా చూడవచ్చు. And when he listens to that counsel, ఎప్పుడైతే ఆ ఆలోచన తాను విన్నాడో he knew that this is coming from the Lord. ఇది యెహోవా వలన కలిగిన ఆలోచన అని తనకు అర్థమైంది. This woman is giving me a spiritual counsel. ఆత్మీయమైన సలహా ఈ స్త్రీ ఇస్తుందని గుర్తించాడు. She doesn't. I'm actually I was stirred up impulsively to take revenge against this man. నేనైతే శరీరతత్వాన్ని బట్టి తొందరపడి నేను ఈ రీతిగా చేయాలని ఆలోచించాను అనుకున్నాడు. But through her counsel he understood that folly, that he was the mistake that he was going to make. కనుక ఆమె ఇచ్చే ఆలోచన ద్వారా తాను తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించాడు. That he was going to shed blood without cause. నిష్కారణంగా రక్తాన్ని చిందించబోతున్నాను అని తెలుసుకున్నాడు. That he was not waiting for the Lord to avenge him. ఇంకా దేవుడు తన పక్షంగా ప్రతీకారం తీర్చుకోవడానికి అనుమతించడం లేదని అర్థమైంది. So through the counsel of Abigail, కనుక అబీగైల్ యొక్క ఆలోచన ద్వారా we see that that day he was hindered, or he was stopped from killing this person and avenging himself. కనుక ఆ రీతిగా మనిషిని చంపి ప్రతీకారం తీర్చుకునే విషయంలో తాను తప్పించబడుతూ వచ్చినాడు. Therefore the right counsel was given. అందుచేత సరైన సలహా ఇవ్వబడింది. So it was coming from a woman. అది ఒక స్త్రీ నుండే వచ్చింది. So he could have thought, oh, because she wants to save her husband, that's why she is giving this counsel. తాను ఆలోచించి ఉండొచ్చు కదా, ఏదో తన భర్తను రక్షించుకోవడానికి ఈ అమ్మాయి ఈ మాటలు చెప్తుందని. That could be true. అది వాస్తవమై ఉండవచ్చు. But above all we see that this Abigail was burdened that David must not make a mistake. అయితే వీటన్నిటికంటే పైగా వాస్తవికమైన విషయం ఏంటంటే దావీదు పొరపాటు చేయకూడదు అన్నదే అబీగైల్ యొక్క వాదన. And David could discern this counsel is coming from the Lord. దావీదు గుర్తించాడు ఈ ఆలోచన దేవుని వల్ల నుండి కలిగింది. So where the counsel is coming from is not very is the most important thing. చూడండి, సలహా ఎక్కడి నుంచి వస్తుంది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. Where it is coming from, ఎక్కడి నుంచి వస్తుంది, whether it's coming from the Lord, అది ప్రభు నుండి వస్తుందా, or whether it's coming from my flesh, లేక నా శరీరం నుండి వస్తుందా, or through some human flesh, లేక మానవ సంబంధమైన ఆలోచన. so people can give counsel, ప్రజలు సలహాలు ఇస్తారు, but we have to discern. అయితే మనం వివేచించాలి. So it's impossible for an unbeliever to give us a right counsel. చూడండి, ఒక అవిశ్వాసి సరైన సలహా ఇవ్వడం అసాధ్యం. It's very difficult. చాలా కష్టం. They will always try to, because they think they don't have the spirit of God in them, they cannot give a spiritual counsel. చూడండి, వారిలో దేవుని ఆత్మ లేడు కనుక వారు ఆత్మీయమైన సలహాలు ఇవ్వజాలరు. And moreover, as believers, అయితే విశ్వాసులమైన మనం we must understand, if we want to enjoy the peace of God, మనం దేవుని సమాధానాన్ని అనుభవించాలంటే we must always listen to only spiritual counsel. మనం ఆత్మీయమైన సలహాలు మాత్రమే తీసుకోవాలి. That day we see that David's heart was fuming and troubled, and finally when he heard Abigail's counsel, దావీదు హృదయం అయితే మండుతా వచ్చింది, కానీ అలాంటి పరిస్థితుల్లో అబీగైలు సలహా తాను విన్నప్పుడు his heart was changed. తన హృదయం మార్పు చెందింది. And once again peace came back into his heart. మరొకసారి తన హృదయంలోనికి నెమ్మది వచ్చింది. The peace of God began to reign in his heart. దేవుని సమాధానం తన హృదయాన్ని ఏలడం ప్రారంభించింది. Confidence came into his heart. తన హృదయంలోనికి నిరీక్షణ వచ్చింది. God will take care of this Nabal. నాబాల్ విషయంలో దేవుడే ప్రతీకారం God చేస్తాడు. himself will avenge him. దేవుడే ప్రతీకారం తీర్చుకుంటాడు. God will avenge him and his men against Nabal. నాబాల్ మనుషులకు విరోధంగా దేవుడే ప్రతీకారం తీర్చుకుంటాడని నమ్మాడు. So we must ask where this counsel is coming from. కనుక ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది అన్నది So తెలుసుకోవాలి. we must understand how this counsel, which is the right counsel, or how can we discern this counsel is from God. ఇది దేవుని యొద్ద నుండి వస్తుంది, ఇది సరైన సలహా అని ఎట్లా వివేచించగలం? We see in Isaiah chapter 25 and verse 1. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. And verse 1. మొదటి వచనం. 25, chapter 25 verse 1, the second portion. 25వ వచనము రెండో భాగం చూడండి, మొదటి వచనంలో, Your counsels of old are faithfulness and truth. నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. So his counsels are faithful and truth. కనుక ఆయన ఆలోచనలు సత్యమైనవి, నమ్మకమైనవి. There will always be truth in it. దాంట్లో సత్యం అనేది ఉంటుంది. See, when Satan, whatever he wants to do, he cannot speak the truth. చూడండి, సాతానుడు ఏది చేయాలన్నా కూడా వాడు సత్యం చేయడు. He cannot speak the truth. వాడు సత్యం మాట్లాడలేడు. He can speak a half lie or half truth, but not the truth. చూడండి, చాలాసార్లు సగం సత్యము సగం అబద్ధం మాట్లాడతాడు, కానీ ఎప్పుడు సంపూర్ణంగా సత్యం But మాట్లాడాడు. God is a God who cannot lie. అయితే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అబద్ధం మాడ జాలని దేవుడు. He is not a man to lie also. ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కూడా As we read in Numbers chapter 23 and verse 19, God is not a man to lie, neither the son of man to repent. Hath he said, shall he not do it? Hath he spoken, and shall he not bring it to pass? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతాం, ఆయన అబద్ధమాడుటకు నరమాత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన చెప్పింది తప్పక నెరవేరుస్తాడు. Therefore we must understand that always the counsel of God will bring the truth of God.
అందుచేత దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఆ ఆలోచనలో సత్యం అనేది కనపడుతుంది. And secondly, we see it will always be having some eternal values in it. అంతేకాదు ఆయన ఆలోచనలో నిత్యమైన విలువలు కూడా ఉంటాయి. We saw that the counsel of the Lord is forever. ఎందుకనగా ఆయన ఆలోచన సదాకాలం నిలిచేది. And then thirdly, we must understand that this counsel is not by sight, or it is rather by faith. చూడండి, ఈ ఆలోచన వెలిచూపును బట్టి వచ్చేది కాదు, విశ్వాసంతో వచ్చేది. And thirdly, we see here, మూడోదిగా మనం ఇక్కడ చూడవచ్చు, He's called the mighty God, as we saw. బలమైన దేవుడని కూడా చూసాము. So in order to enjoy the peace of God, దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించాలంటే we must understand that our God is a mighty God, as we saw in the worship message. మనం ఆరాధన వర్తమానంలో చూసినట్లుగా మన దేవుడు బలమైన దేవుడు అనేది అర్థం So చేసుకోవాలి. we must depend upon His power, His might. ఆయన శక్తి మీద, బలం మీద మనం ఆధారపడాలి. We read in the book of Zechariah chapter 4, జకరియా గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చూస్తే, Zechariah chapter 4 and verse 6. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. So he answered and said to me, This is the word of the Lord to Zerubbabel, not by might nor by power, but by my spirit, saith the Lord of hosts. అప్పుడు అతడు నాతో ఇట్లా నన్ను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలం చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పాను. So by his spirit. ఆయన ఆత్మ ద్వారా. So things must be done by the power of God. కనుక రాజులు అనేటువంటి వారు దేవుని శక్తితో చేయాలి. Things must be done by the Spirit of God. సంగతులు దేవుని శక్తి చేత జరగాలి. It is through the Holy Spirit that the Lord will release His power. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు తన శక్తిని విడుదల చేస్తాడు. We see in Psalm 138 and verse 8. కీర్తన 138 8వ వచనం. Psalm 138 verse 8. కీర్తన 138 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును, యెహోవా కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. The Lord will perfect that which concerns me. యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును. And His mercy, O Lord, endures forever. Do not forsake the works of your hands. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. So this was the confidence of David. ఇది దావీదుకున్నటువంటి ధైర్యం. God will do everything for me. నా కొరకు దేవుడు సమస్తం In other words, he was saying, ఇంకో మాటలో చెప్పాలంటే, I cannot do anything for myself. నా అంతటా నేనేమి చేయలేను. We must come to that extent. మనం ఆ స్థితిలోనికి రావాలి. I cannot do anything for myself. నా కొరకు అంటూ నేను ఏమి చేయలేను. I trust in God to do everything for myself. నా పక్షంగా దేవుడే For me. అన్ని చేస్తాడు అన్న విషయాన్ని నేను నమ్ముతున్నాను. That's a very beautiful promise. కనుక అది చాలా అద్భుతమైన వాగ్దానం. The Lord will perfect. దేవుడు కార్యం సఫలం The చేస్తాడు. Lord will perform that which concerns me. నా విషయంలో ఆయన ఆలోచించేది ఆయనే So in నెరవేరుస్తాడు. a very personal way, వ్యక్తిగతంగా I must not try to perform anything for myself. నా అంతటా నేను ఏదైనా చేయడానికి ప్రయత్నించుకోవాలి. I must hand over myself to the Lord in prayer. ప్రార్థనలో నన్ను నేను ప్రభుకు అప్పగించుకోవాలి. This is where prayer comes in. కనుక ఇక్కడే ప్రార్థన వస్తుంది. As much as you trust in God, దేవుని యందు ఎంత నువ్వు నమ్మికుంచుతావో you will be a person who prays. అంతగా ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు. Those who do not pray have no trust in God. ఎవరైతే ప్రార్థన చేయరో వారికి దేవుని మీద నమ్మకం లేదని అర్థం. Those who pray only for 5 minutes, they only trusting in God for 5%. కనుక 5 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేసే వాళ్ళకి 5% దేవుని మీద నమ్మకం. The more I trust in God, నేను ఎంత ఎక్కువగా దేవుని నమ్ముతాను, the more I will express it by prayer. అది అంత ఎక్కువగా నా ప్రార్థన ద్వారా Whether it వ్యక్తీకరిస్తాను. be a small thing or a big thing. అది చిన్నదైనా పెద్దదై. We see about Bhakt Singh. చూడండి భక్సింగ్ గారు, We've చూడండి heard much testimonies about him. ఆయన గురించి చాలా సాక్ష్యాలు మీరు విని Even ఉంటారు. for a small thing like a haircut, he was depending upon God. తల వెంట్రుకలు కత్తిరించుకునే విషయంలో కూడా ప్రార్థన He చేసేవాడు. was asking Lord, when shall I have a haircut? My hair is growing. ఎప్పుడు పోమంటావు మంగళ షాపుకి? And the Lord said, you wait. ప్రభు అని అంటే ఆగు ఆగు, Another 1 more month is gone. ఒక నెల అయిపోయింది, It's growing much more. ఇంకెక్కువ పెరుగుతా ఉంది. Lord, at least now allow me to go and cut my ప్రభా, hair. కనీసం ఇప్పుడైనా అనుమతిస్తావు మంగళ షాప్? You wait. ఉండు ఉండు కాస్త ఆగు. He couldn't understand. తనకి అర్థం కాలేదు. What is this? How odd it looks. I'm a servant of God. If I grow a hair like this, long hair, what will people think? కాబట్టి నేను దైవ సేవకుడిని కదా, ఇట్లా వెంట్రుకలు జుల్పాల్లాగా పెరిగిపోతుంటే ప్రజలు ఏమనుకుంటారు నన్ను గురించి? So all thoughts would have come into his mind. ఇలాంటి ఆలోచనలన్నీ భవిష్యత్తు So he was pleading with the Lord, Lord, allow me to cut my hair. ప్రభా కత్తిరించుకోవడానికి అనుమతించరాదా? When shall I go? When shall I go? ఎప్పుడు పొమ్మంటావు, ఎప్పుడు పొమ్మంటావు? And then the Lord sent him. ఒక దినాన్ని ప్రభు One day he వెళ్ళమన్నాడు. said, now you go and cut your hair. ఈ రోజు పోయి కట్ చేసుకోమని. So when he went at barber shop, ఆ బార్బర్ షాప్కి వెళ్ళినప్పుడు, the barber was, of course, it was in a foreign country. అది ఇతర దేశాల్లో జరిగింది ఇది. Very expensive for cutting hair there. అక్కడ తల వెంట్రుకలు కత్తిరించుకోవడం So చాలా as the ఖర్చు. person was, he went there at the time and nobody was there. కాబట్టి తాను ఆ కటింగ్ షాప్కి వెళ్తే అక్కడ ఎవరు లేరంట. So how God prepares a place?
చూడండి ఆ స్థలాన్ని దేవుడు ఎలా సిద్ధపరిచాడు. So Brother Bhagat Singh had the liberty to share the gospel with him. ఆ సౌడ్ భగత్ సింగ్ గారికి తనకు సువార్త చెప్పడానికి స్వేచ్ఛ So దొరికింది. as the man was cutting, he was hearing the gospel also. తను ఆ వెంట్రుకలు కత్తిరిస్తూ సువార్త విన్నాడు. And the Holy Spirit convicted that man. పరిశుద్ధాత్మ దేవుడు తను ఒప్పించాడు. There it said, before the haircut was over, the man was convicted, he became a believer. ఈయన కత్తిరింపు అయిపోకమునిపే ఆయన ప్రభువుని అంగీకరించి రక్షించబడ్డాడు. So he knelt down and accepted the Lord into his heart. మోకరించి యేసుప్రభువారిని అంగీకరించాడు. After the thing, Brother Bhagat Singh was trying to give the money. ఆ తర్వాత భగత్ సింగ్ గారు డబ్బులు ఇవ్వబోతే Lord said, that person, that barber said, ఆ మంగళవాడు అన్నాడు, no, I won't take money from you. అయ్యా నీ దగ్గర డబ్బు తీసుకో, You have led me to the Lord. నువ్వు ప్రభు చెంతకు I నడిపించావు, become a child of God. నేను దేవుని బిడ్డను అయిపోయాను, You are a servant of God. నువ్వు దేవుని I సేవకుడు, will not take money from నీ you. దగ్గర డబ్బులు You తీసుకోను, come any number of times, I will cut hair నువ్వు freely. ఎన్నిసార్లు వచ్చినా ఫ్రీగా కట్ చేస్తాను అన్నాడు. So free haircut he got that కనుక day. ఉచితమైన And కత్తిరింపు rest of the time also he got a friend. ఆ తర్వాత కూడా తనకు స్నేహితుడు And ఉన్నాడు. also he got a new believer. తర్వాత నూతనమైన విశ్వాసం, That's a counsel he got from the Lord. ఆ రీతిగా దేవుని సలహా పొందాడు. And because he depended upon the power of God in his life, తన జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడినవాడు, he was praying so much. అంతగా ప్రార్థించి. I heard another testimony about him. నేను ఆయన గురించి మరొక సాక్ష్యం కూడా He was one day, they were all praying together, some few brothers along with him. ఆయనతో పాటు కొంతమంది సహోదరులు ఒక దినాన్ని That ప్రార్థిస్తారు. happened somewhere in I think it happened in Joshua. ఇది జోహర్షంలో జరిగి ఉండవచ్చు. And suddenly when somebody was knocking the door, అకస్మాత్తుగా ఎవరో తలుపు తడుతున్నారు. then Bhagat Singh said, చూడు భగత్ సింగ్ గారు he అన్నాడు, asked one of the brothers, go and open the door. ఒక సహోదరుడిని నేను వెళ్ళి తలుపు తీయమన్నా. I know that the postman has come there. నాకు తెలుసు పోస్ట్ మ్యాన్ వచ్చి ఉంటాడు, He is bringing me a shaving kit. నాకు షేవింగ్ కిట్ తెస్తాడు. I have been praying to the Lord for a shaving kit. నేను షేవింగ్ కిట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. So Lord has sent one. కనుక దేవుడు పంపాడు. They couldn't believe that. వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు. How can the postman bring ఏంటి పోస్ట్ మ్యాన్ ఎట్లా షేవింగ్ కిట్ somebody from a foreign country ఎవరో విదేశాల నుండి has sent a shaving kit. ఆ షేవింగ్ కిట్ పంపారంట. Oh, so many days it has traveled అది చాలా దినాలు ప్రయాణం and చేసింది. then come at the door. ఇప్పుడు డోర్ దగ్గరికి వచ్చి And Bhagat Singh is saying, even without looking at the packet, చూడు భగత్ సింగ్ గారు ప్యాకెట్ చూడకుండానే the shaving kit has come. షేవింగ్ కిట్ వచ్చిందని చెప్పారు. So they went and got the parcel వాళ్ళు వెళ్ళి ఆ పార్సల్ తీసుకున్నారు. and they opened it. దాన్ని తెరిస్తే There was a shaving kit there. అక్కడ షేవింగ్ కిట్టే ఉంది. I had prayed, the Lord told me that he's sending one shaving kit. కాబట్టి ఆయన చెప్పాడంట, నేను ప్రభువుకి పంపించమని He ప్రార్థిస్తున్నాను. never asked anybody. ఎవరిని అడగలేదు ఆయన. And the Lord was sending from a foreign. He was asking maybe an Indian shaving kit, but a foreign one is coming now. ఒకవేళ ఇండియా షేవింగ్ కిట్ కావాలనుకున్నాడేమో కానీ ఫారెన్ నుంచి షేవింగ్ That కిట్ much పంపాడు. he depended upon God. అంతగా దేవుని మీద తను ఆధారపడ్డాడు. Even for the smallest things of life. జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా Not by might, not by power, but by my spirit, says the శక్తి Lord. చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగుతుంది. That is what the Lord was teaching even Abraham. ఆ రీతిగా అబ్రహాముకు దేవుడు You నేర్పిస్తాడు. don't trust in your own strength. నీ సొంత బలం మీద ఆధారపడవు. Abraham, trust in my strength. అబ్రహామా నా బలం మీద ఆధారపడు. That's why we see in the Bible, అందుకే బైబిల్లో two చూస్తాం things are written about the promise of God. దేవుని వాగ్దానాల విషయాల్లో రెండు సంగతులు వ్రాయబడ్డాయి. If you read in Romans chapter 4 and verse 21, రోమా 4:21 Romans 4 and verse 21, రోమా 4:21 what did Abraham believe? అబ్రహాం ఏమని నమ్మాడు? Being fully convinced that what he had promised, he was able to perform. కాబట్టి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి Oh, he was able to perform. ఆయన నెరవేర్చుటకు సమర్థుడైన Now, what did this Sarah believe? శారా ఏమని నమ్మింది? Hebrews chapter 11 and verse 11. హెబ్రీ 11:11 Hebrews 11 and verse 11. హెబ్రీ 11:11 By faith, Sarah herself also received strength to conceive seed, and she bore a child when she was past the age, because she judged him faithful who had promised. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. So the husband Abraham is believing that God is able, that is power, strength, able to perform that which he has promised. తన భర్త అయిన అబ్రహామేమో తాను వాగ్దానం చేసింది నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి గలవాడని నమ్మాడు. But the wife is believing that the Lord is faithful in fulfilling his promise. అయితే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడని శారా నమ్మింది. There are two sides of a coin. చూడండి, నాణ్యానికి ఇరు కోణాలు. One is
God's power, the ability to perform a promise. ఒకవైపు చూస్తే నెరవేర్చుటకు సమర్థత. So that Abraham believed. అది అబ్రాహాం నమ్మాడు. Because he was earlier trusting his own strength. ఎందుకనగా అంతకు మునుపు తన స్వశక్తి మీద ఆధారపడిన Oh, I've got strength enough to now give forth a child. Bring forth a child. పిల్లల్ని కంటానికి ఇప్పుడు నాలో శక్తి ఉంది అని నమ్మాడు. Therefore he brought forth this Ishmael. అందుచేతనే ఇష్మాయెల్ని కన్నాడు. Through Hagar. హాగరు ద్వారా. Therefore God prolonged giving him Isaac. అయితే ఇస్సాకునిచ్చే విషయంలో అందుకే ప్రభు ఆలస్యం చేశాడు. Therefore he had to wait for another few more years. మళ్ళీ కొన్ని సంవత్సరాలు తను వేచి ఉండాల్సి వచ్చింది. Till God allowed his body to die. తన శరీరము మృతతుల్యమగునంత All his strength now drained. ఇప్పుడు తన శక్తి అంతా ఉడిగిపోయింది. Now he had to trust in God's strength alone. ఇప్పుడు దేవుని శక్తి మీదనే తను ఆధారపడాలి. God's ability alone. దేవుని సామర్థ్యం మీదనే ఆధారపడాలి. Therefore he said, God is able now, even now to perform his promise. అందుకే ఇప్పుడు అంటున్నాడు తన వాగ్దానం నెరవేర్చే విషయంలో దేవుడు సమర్థుడు, దేవుడు శక్తి గలవాడు అంటున్నాడు. And on the other side of the coin, ఇప్పుడు నాణ్యానికి మరొక వైపు we see that Sarah had a different belief. శారాకున్న విశ్వాసం మరొకటి. Because she was all the time doubting God. ఎందుకనగా ఎప్పుడు దేవుని మీద అనుమానపడేది. The truthfulness of God. దేవుని యొక్క సత్యం మీద. So God was proving to her, దేవుడు ఆమెకు రుజువుపరుస్తాడు. what I promise I will always fulfill. నేను ఏదైతే చెప్పానో దాన్ని తప్పక నెరవేరుస్తాను. I'm not a man to lie. నేను అబద్ధమాడకు I'm నరమాత్రుని. not the son of man to relent. నేను కాదని చెప్పడానికి మనిషి మాత్రుని కాదు. I'm such a faithful God. నేను చాలా నమ్మకమైన. I'm a God of truth. నేను సత్యవంతుడైన I'm a దేవుడు. God who cannot lie. అబద్ధమాడ జాలని దేవుడు. So she had to develop that faith in God. కనుక అలాంటి విశ్వాసం ప్రభు యెడల తాను కనపరుచుకుంటూ And finally she came to that extent. ఇంకా చివరికి ఎలాంటి స్థితిలోకి వచ్చింది where she believed, ఇంకా ఎక్కడ నమ్మిందంటే, "Oh Lord, you are faithful in what you promised, fulfilling what you వాగ్దానం promised." చేసావు కదా, దాన్ని నెరవేర్చే విషయంలో నువ్వు నమ్మదగినవాడు. And when she began to trust in God like that, దేవుని మీద ఆ రీతిగా నమ్మకం ఉంచడం ప్రారంభించాడు. and in his faithfulness, ఆయన యందు విశ్వాసం, she saw a new power in her life. తన జీవితంలో కొత్త శక్తి రావడం The ప్రారంభించింది. power of God made a dead womb into a live womb. కాబట్టి మృతతుల్యమైన ఆమె గర్భం ఇప్పుడు సజీవమైంది. Though outwardly her age had not changed, కాబట్టి బాహ్యంగా తన రూపం ఏం మార్పు చెందలేదు. she was still a very old woman. తాను చాలా ముసలిదానిలాగే కనపడుతుంది. Medically she cannot even conceive seed. వైద్యపరంగా ఆలోచిస్తే తను గర్భధారణ దాల్చడం అసాధ్యం. But that day she saw that she could conceive a child. అయితే ఆ దినాన కుమారుణ్ణి తాను గర్భం దాల్చినట్టుగా చూచింది. And then being a very old woman, తాను చాలా ముసలిది, it was not possible for her to give birth also. అసలు కనడానికి తనకి శక్తి లేదు. But she got the power of God, the strength of God to give birth to a child also. ఆ బిడ్డకు జన్మనివ్వడానికి కూడా శక్తిని తాను పొందగలిగింది. We do not know what age she was at that time. ఆ సమయంలో తన వయసు ఎంతో మనకు తెలియదు. Bible says that Abraham was 99. బైబిల్ అంటుంది అబ్రాహాముకు 99 or ఏళ్ళు, even 100. బహుశా 100 ఏళ్ళు. So she would have been maybe around 92, 93. బహుశా ఆమెకి 92 సంవత్సరాల So it వయసు. was impossible for her. కనుక అది అసాధ్యమైన విషయం. But with God nothing is impossible. అది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. So we see him as a mighty God. ఆయన బలమైన దేవుడు. And through his promises, ఆయన వాగ్దానాల ద్వారా he was exercising his power in the life of these two people. ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో తను ఆ విశ్వాసాన్ని అభ్యాసం One చేస్తాడు. who believed that God is able and one who believed that God is faithful. ఒక వ్యక్తి ఏమో దేవుడు సమర్థుడని, మరొక వ్యక్తి ఏమో దేవుడు నమ్మదగిన వాడని. Even we see about the people of God in the near the Red Sea. చూడండి, ఎర్ర సముద్రం యొద్ద దేవుని ప్రజల విషయంలో కూడా God told them, దేవుడు చెప్పాడు, you stand still and you see the salvation of the Lord. మీరు ఊరక నిలిచుండి యెహోవా కలుగజేయు రక్షణ You don't have to be troubled in your heart. మీ హృదయాల్లో కలవరపడవద్దు. I will make a way for you. మీ కొరకు మార్గాన్ని ఏర్పాటు. Where there seems to be no way, I will make a way for you. అసలు అక్కడ మార్గమే లేదు, కానీ నేను ఏర్పాటు చేస్తాను. Because I am almighty. ఎందుకనగా సర్వశక్తి గల It దేవుడు. was he who had brought them there. ఆయనే వారిని అక్కడ వరకు He తెచ్చి could have brought them to a different place వేరే ప్రదేశానికి ఆయన తెచ్చి ఉండవచ్చు. where they could have made their own way of escape. వారు పారిపోవడానికి తప్పించుకోవడానికి మార్గం ఉండే చోటు. But he brought them out of the land of Egypt. అయితే ఐగుప్తులో నుండి బయటికి తెచ్చాడు. And it was he who brought them near the Red Sea. ఎర్ర సముద్రం తెచ్చిన వాడు ఆయనే. And when they looked around, they couldn't find any way of escape at all. వాళ్ళు చుట్టూ చూస్తే కనీసం పారిపోవడానికి కూడా మార్గం లేదు. In front was the Red Sea. ఎదురుగా ఎర్ర సముద్రం. And on either side there was the mountains. ఇరువైపుల పర్వతాలు. And behind the Pharaoh was following. వెనకేమో ఫరో సైన్యం. There was no way for them to escape. వారు తప్పించుకోవడానికి మార్గమే లేదు. God had brought them there. దేవుడే తెచ్చాడు అక్కడికి. He guided Moses. Moses also did not know why the Lord was bringing them there. మోషే ద్వారా ప్రజలు నడిపించాడు, కానీ మోషేకు కూడా తెలియదు ఎందుకు ఆ ప్రాంతాన్ని తెస్తున్నాడు. He thought maybe the Lord wants my people, the people of God, to have some good sea breeze. చూడండి, ఆయన అనుకున్నాడు తన ప్రజలు నడిపించాల్సి వచ్చినప్పుడు సముద్ర తీరాన ఆ చల్లని గాలిని నడిపించాలని అనుకున్నాడేమో అనుకున్నాడు. Maybe he brought them there.
కానీ అందుకే ఇక్కడ తెచ్చాడేమో. But the Lord was wanting to show his power to them. అయితే దేవుడు తన శక్తిని వారికి బయలుపరచాలని కోరుతాడు. And as he exercises his power, తన శక్తిని తాను ఆయన బయలుపరుస్తున్నప్పుడు all they needed was to exercise peace or to stand still, to have confidence in God. అయితే వాళ్ళు చేయాల్సిన పని అంతా ఏంటంటే ఊరక నిలిచుండి ఆయన మీద నమ్మకము భరోసా కలిగి నిలబడ్డమే. We see in Isaiah chapter 30 and verse 15. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. Isaiah chapter 30 and verse 15. యెషయా 30:15. In quietness, second portion, quietness and confidence shall be your strength. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగును. If you want God's strength to be revealed in your life, నీ జీవితంలో దేవుని శక్తి బయలుపడాలని నువ్వు కోరుతుంటే all you have to do is to be quiet and confiding in God. నీ కేవలం మౌనంగా ఉండి నమ్ముకొని ఉండాలి. As you begin to be quietly believing in God and trusting in God, నువ్వు ఆ రీతిగా మౌనంగా ఉండి దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే, as you begin to stand still, ఆ రీతిగా ఊరకుండగలిగితే God will make you to see the salvation of God. దేవుడు తాను కలిగజేసే రక్షణను నీకు చూపిస్తాడు. So at that particular point of time, they was all very much disturbed. ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ చాలా కలవరంగా ఉన్నారు. With all the disturbance in their hearts, they couldn't have opened a little bit of the sea. కనుక వాళ్ళకున్న కలవరం అంతటిని బట్టి సముద్రాన్ని కొంచెం కూడా పాయలు చేయలేదు. They couldn't have opened a way of escape for them. వారి కొరకు తప్పించుకునే మార్గాన్ని వారు ఏర్పాటు There చేసుకోలేకపోయారు. were 30 lakh people there. 30 లక్షల మంది And all these 30 lakh people worrying their heads couldn't have done anything for themselves. 30 లక్షల మంది ఒక్కసారిగా కలవరపడి ఏం చేయలేకపోయారు. They had to do only one thing. వారు ఒకటే చేశారు. Come under the word of God. దేవుని వాక్యం క్రిందికి రావడం. Come under the rule of God's word. దేవుని వాక్యం యొక్క అధికారం క్రిందికి రావడం. God's command, stand still. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ ఊరక ఉండండి. When they began to come under the power of God's word ఎప్పుడైతే దేవుని వాక్య శక్తి క్రిందికి వచ్చారో, and the rule of God's word, దేవుని వాక్యం యొక్క అధికారం క్రిందికి వచ్చారు, and quieten their hearts by the power of God's word, దేవుని వాక్యం ద్వారా తమ హృదయాల్ని నిమ్మళపరుచుకున్నారు. they saw a way opening for them, ఇప్పుడు వారి కొరకు ఒక ద్వారం తెరవబడడం which చూశారు. they never thought about. వారు ఎన్నడూ కూడా They ఊహించలేదు. could have never comprehended, never thought about this. వారి జీవితంలో ఎన్నడూ ఊహించి ఉండలేదు, ఎప్పుడు ఆలోచించలేదు. Maybe they thought, okay, God will go and directly destroy the chariots of Pharaoh. ఒకవేళ దేవుడు వెనక్కి తిరిగి ఫరోని హతమారుస్తాడని తలంచి ఉండొచ్చు. But he did something else. అయితే తాను వేరేది He చేశాడు. opened a way in the sea itself. ఆయన సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేశాడు. And some say they're about 3 miles distance he opened the sea. చూడండి, కొంతమంది చెప్తారు ఆ సముద్రం ఎంత దూరంగా ఉందనంటే 3 మైళ్ళ దూరం ఉంది. Some archaeologists and Bible scholars say that he had to open up a way of 3 kilometers or 3 miles distance. 3 మైళ్ళ విశాలంగా ఆ సముద్రాన్ని పాయలు చేశాడు. Because they were 30 lakh people. ఎందుకంటే 30 లక్షల మంది ప్రజలు వాళ్ళు. So they cannot go in a small line. చూడండి, ఎందుకంటే చిన్న దారి ఏర్పాటు చేస్తే చాలా కష్టం. Because Pharaoh has to come. ఎందుకంటే ఫరో వస్తున్నాడు వెనక. So they had to immediately cross the sea. వాళ్ళు వెంటనే సముద్రాన్ని దాటి వెళ్ళాలి. Such a big wide road the Lord opened. కాబట్టి అంత పెద్ద విశాలమైన రహదారి ఏర్పాటు చేశాడు. And he blew some wind also in it. దాని మీద కొంచెం గాలి కూడా విసిరేటట్టు And చేశాడు. that place, that sea, the bed of the sea, which had been marshy and slushy for years together, immediately dried up. చూడండి, ఎంతో కాలంగా నీటి చేత ఆ రీతిగా తడపబడుతూ వచ్చినటువంటి ఆ ప్రదేశము ఉన్న పాటును ఆరిపోయేటట్టు చేశాడు. That's why the Bible says they went on dry ground. అందుకే బైబిల్ చెప్పబడుతుంది, ఆరిన నేలను వారు With నడిచిపోయారు. God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏది He లేదు. will open a way for you where there's no way at all. నీకు అసలు మార్గమే లేదు అని అనుకున్నప్పుడు మార్గాన్ని చూపించగలడు. He will show a way for you. ఆయన నీకు ఒక మార్గాన్ని ఏర్పరచగలడు. All you have to do is stand still, coming under the power of God's word, the rule of God's word. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే ఊరక నిలిచుండి దేవుని వాక్యం యొక్క అధికారం క్రిందికి నిన్ను తెచ్చుకోవటం. And then we see తర్వాత మనం he's చూడవచ్చు, called the eternal Father also. ఆయన నిత్యుడగు తండ్రి అని కూడా విన్నారు. So we know that eternal Father means his eternal love. కనుక నిత్యుడగు తండ్రి అంటే ఆయన ప్రేమ We శాశ్వతమైనది. saw that his love never changes. ఆయన ప్రేమ ఎన్నడూ మారనిది. Many times Satan makes us to doubt God's love. చాలా పర్యాలు దేవుని ప్రేమను మనం శంకించేటట్టు సాతాను చేస్తాం. And when we begin to doubt God's love, we lose our peace. చూడండి, ఎప్పుడైతే దేవుని ప్రేమను శంకిస్తామో మన నెమ్మది పోగొట్టుకుంటాం. Whenever we are going through some trial in life and sorrow and some disappointment, some losses, even including me, we begin to doubt, what is God doing? What is happening? Has he forgotten me? Does he love me? So many doubts come to our hearts. చూడండి, మన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ఆయా రకమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మీరే కాదు, నేను కూడా
కొన్నిసార్లు ఏమనుకుంటానంటే అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి పరిస్థితులు, అసలు ప్రేమిస్తున్నాడా, జ్ఞాపకం ఉందా అన్న ఆలోచనలు అనుమానాలు కలుగుతుంటాయి. But we saw that his love never changes. అయితే మనం చూస్తాము ఆయన ప్రేమ అన్నాడు మారదు. He is everlasting Father for us. ఆయన శాశ్వతుడైన తండ్రి. He is a father to us at any time. ఆయన ఏ పరిస్థితుల్లోనైనా మనకు తండ్రిగా He ఉండగలడు. not only saved us, he not only forgave us, gave us eternal life, but he has made us his own children. చూడండి, ఆయన మనల్ని రక్షించి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రిగా కూడా ఉంటాడు. He has sent his spirit of adoption to our hearts. ఆయన మనలోనికి ఆ దత్తపుత్రాత్మను పంపించాడు. He himself has given us this privilege and this liberty and this courage to call upon him as Father and Abba. కనుక తండ్రి అని పిలిచేటువంటి ఆ ధైర్యము ఆ పరిస్థితిని దేవుడు మనకు కలిగజేశాడు. So what we must do is maintain our father-son relationship, child relationship. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే తండ్రి కుమారుని మధ్యలో ఉన్న బాంధవ్యాన్ని మనం We కొనసాగించాలి. see this boy, చూడండి, ఈ పిల్లవాడు Luke chapter 15, లూకా 15లో he despised his father, his father. తన తండ్రిని నిరాకరించాడు. More than his father's love, he was more interested in his father's portion. తండ్రి ప్రేమ కంటే తండ్రి నుంచి దొరికే స్వాస్థ్యం మీదనే దృష్టి పెట్టాడు. Many times we come here only for the blessings of God. చూడండి, చాలా పర్యాలు దేవుని ఇంటికి ఎందుకు వస్తామంటే దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు వస్తాం. We only come for the gifts and not for the giver himself. చూడండి, దానముల కొరకు వస్తాం కానీ దాత కొరకు రాం. We have to search our life. Many of us come here only for the blessings of God. మనలో చాలా మంది దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకే వస్తారు. And when the blessings of God are being delayed by God, when we don't when he doesn't fulfill our expectations, then we get disturbed in our relationship with God. చూడండి, ఎప్పుడైతే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయో, మనం అనుకున్న సమయంలో దొరకవు, అనుకున్నంతగా దొరకవు, అప్పుడు కలవరపడి దేవునితో మనకున్న బాంధవ్యాన్ని తొలగించుకుంటాం. This son also came to his father only with this intention to get the portion of God, portion of his father. తండ్రి యొక్క స్వాస్థ్యంలో భాగం మాత్రమే తనకు కావాలని తండ్రి చెంతకి పిల్లవాడు So వచ్చాడు. what was he saying to his father? తన తండ్రితో ఏమంటున్నాడు? In Luke chapter 15 and verse 12, లూకా సువార్త 15:12 Father give me, he said. తండ్రి నా భాగం నాకు ఇచ్చేయి. Father give me, Father give me. తండ్రి నా భాగం నాకు. Oh, many of us are only those people who want only to receive from God. చూడండి, మనలో చాలా మంది ఆయన ఎదురు నుండి పొందే వాళ్ళంగానే ఉంటాం. We always come with a provision list. కాబట్టి ఎంతసేపు ప్రొవిజన్ లిస్ట్ పట్టి ఇంత పెద్ద రాసుకొని వస్తాం. Lord, I have this need, I have that need, I have this need. Even when they start praying in the morning, they only say their needs. చూడండి, ఆ రీతిగా అన్నీ చెప్తా ఉంటాం, ప్రభా ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని. పొద్దున్నే ప్రార్థన ఆరంభించింది మొదలుకొని అడుక్కోవటమే పని. I want this, I want that. నాకు ఇది కావాలి, అది కావాలి. Give me this, give me that. ప్రభా ఇది ఇవ్వు, అది ఇవ్వు. So as long as he was in that attitude, అట్లాంటి వైఖరితో మనం ఉన్నంత కాలం he couldn't look at his father as his father. తన తండ్రిని ఒక తండ్రిగా చూడలేకపోయాడు. He was only provider. ఏదో సరఫరా చేసేవాళ్ళలాగా చూశాడు. Of course God is our provider. He is Jehovah Jireh. ఏ అనుమానం లేదా అని యెహోవా ఈరే మన సరఫరా చేసేవాడే. But he wants, initially we come to him only for some gifts, some blessings. చూడండి, ఆరంభంలో కేవలం ఆశీర్వాదాల కొరకు, బహుమానాల కొరకు మాత్రమే వస్తాం. I too came to the Lord Jesus Christ for some from blessing only. చూడండి, నేను కూడా యేసుప్రభు వారిని కొంత ఆశీర్వాదం కొరకే I అంగీకరించాను. was without job, నాకు ఉద్యోగం లేదు, without business. నాకు ఏ వ్యాపారం I లేదు, did not know what my future was holding. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. I had lost everything. అంతా I పోగొట్టుకున్నాను. was so broken hearted. ఎంతో విరిగి నలిగిన హృదయం. And I said, okay, they say that the Lord Jesus Christ will provide, therefore I came. కాబట్టి యేసుప్రభు ఏదో ఇస్తాడని ఎవరో చెప్తే వచ్చాను. And I began to plead with him, give me this, give me that. కనుక ఎంతసేపు అడిగేవాడిని, ప్రభా అది రాదా, ఇది రాదా అని. And then the Lord slowly, though he began to provide for me, he began also to tell me that there's something else. కాబట్టి నేరుగా దేవుడు వెంటనే చెప్పలేదు కానీ ఆయన నా సరఫరా తీరుస్తూనే ఆయన ఎవరో అన్న విషయం ఇంకా నాకు బయలుపరుస్తాడు. That he has a plan for my life. నా జీవిత విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. So many times we continue to be only those who are receivers. కాబట్టి చాలా పర్యాలు ఎంతసేపు దేవుని దగ్గర నుంచి అడిగి పొందే వాళ్ళగానే ఉంటాం. When the Father is delaying, when the Lord is delaying, we begin to get upset with him. దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తూ ఉంటే ఆయన విషయంలో అభ్యంతర పడతాం. We begin to strive with him. ఆయనతో పోరాడుతుంటాం. Oh, we begin to question him. ఆయన ప్రశ్నిస్తూ ఉంటాం. Oh, you don't have any love for me. అసలు నీకు నా మీద ప్రేమ ఉందా? You don't care about me. నన్ను పట్టించుకుంటున్నావా?
మర్చిపోతున్నావా? You're forgetting me. నన్ను మర్చిపోతున్నావుగా? Look at that, you're blessing that person but not me. చూడు ఆ పిల్లోడిని ఎంత ఆశీర్వదించాను, నన్ను ఎందుకు I ఆశీర్వదించావు? read the Bible more than that person. వాడికంటే ఎక్కువ బైబిల్ చదువుతాను I come to the church regularly. వాడికంటే ఎక్కువ క్రమంగా దేవుని ఇంటికి But that వస్తాను. person comes only on a Sunday. వాడు ఒక్క ఆదివారమే వస్తాడు, That also he comes very late అది only. కూడా ఆలస్యంగా వస్తాడు. But he got a better job than me. వాడికి నాకంటే మంచి ఉద్యోగం. So many arguments in our hearts. ఇట్లాంటి వాదాలు ఎన్నో మన హృదయంలో Many times we come here only with angry faces. చాలా సార్లు కోపముఖంతోనే వస్తాం And దేవుడు. we sit here with angry, God is not what he has done, he has not answered me at all. అసలు దేవుడు ఉంటే ఏమైనా జవాబు ఇచ్చాడా, ఏమైనా పట్టించుకున్నాడా అన్నట్టుగా వస్తాం. He has not met my need. అసలు నా అక్కరే తీర్చలేదు. So this is a thing that can separate us from God. ఇది దేవుని నుండి మనల్ని వేరు చేస్తూ ఉంటుంది. But his love for us has not changed. అయితే ఆయన ప్రేమ మన ఎడల మారలేదు. Whatever you may think about God, దేవుని గురించి నువ్వు ఏమనుకున్నా he loves you. ఆయన నిన్ను His ప్రేమిస్తున్నాడు. love has not changed. ఆయన ప్రేమ మారలేదు. He says, I will never leave you nor forsake you. నేను ఎన్నడూ విడువను ఎడబాయను అంటాడు. His love is an everlasting love. ఆయన ప్రేమ శాశ్వతమైనది. And therefore nothing can separate us from his love. అందుచేత ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపనేరదు. Whenever you have doubts about God's love, read Romans chapter 8 verses 36 నీకు onwards. ఎప్పుడైనా దేవుని ప్రేమ విషయంలో అనుమానం వస్తే రోమా 8:35 నుండి చదువు. And then here we see అక్కడ మనం చూడవచ్చు, this man after this grabbing everything that the father could give, తండ్రి ఇచ్చేది అంతా ఈ మనుషుడు తీసుకున్న he went away far away from this place. దూర దేశానికి He వెళ్ళిపోయాడు. went away far away from his father తన తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. at a far away city. ఆ దూర దేశానికి We వెళ్ళి know that he spent everything there, lost everything there. అక్కడ తనకున్నదంతా ఖర్చు పెట్టాడు, ఉన్నదంతా He was పోగొట్టుకున్నాడు. feeding the swine. ఆ పందులు మేపడం ప్రారంభించాడు. Then he comes to his mind అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. and he begins to repent for what he had done. తాను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. And in that one he says in verse 19, అక్కడ 19వ వచనంలో చెప్తాడు, verse 9, I am no longer worthy to be called your son. Make me like one of your hired servants. ఇక మీద నీ కుమారుడు అని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు, నీ కూలివాళ్ళలో ఒకనిగా పెట్టుకో అన్నాడు. So the English version says, make me. ఇంగ్లీష్ భాషలో ఎలా రాయబడిందంటే కూలివాణిగా చెయ్యి, Make me. నన్ను కూలివాణిగా చెయ్యి. Earlier he was a give me believer. Give me believer. ఇంతకు ముందు ఎట్లాంటి విశ్వాసం అంటే ఇస్తావా ఇవ్వవా అన్న విశ్వాసి. But now he has become a make me believer. అయితే ఇప్పుడు ఎలాంటి విశ్వాసం అయినాడంటే నన్ను తయారు చెయ్యి, నన్ను Lord, సిద్ధపరచు. Lord, make me according to your will. ప్రభా నీ చిత్తానుసారంగా నన్ను సిద్ధపరచు. Make me according to your will. ప్రభా నీ చిత్తానుసారంగా That సిద్ధపరచు. is what our eternal Father is expecting of us. నిత్యుడైన తండ్రి మన నుండి కూడా ఆయన ఎదురు చూచేది And అదే. from that time onwards, ఆ క్షణం నుండి the peace of God was reigning upon his life. తన జీవితంలో దేవుని సమాధానం ఏలడం ప్రారంభిస్తాడు. The portion of God, the portion of the Father that he had grabbed or he has taken away did not give him that peace. చూడండి, తండ్రి యొద్ద నుండి తాను పొందినటువంటి స్వాస్థ్యము తనకి ఏమాత్రం అట్లాంటి నెమ్మది ఇవ్వలేదు. For some time he could enjoy, కాకపోతే కొంతకాలం అనుభవించాడు. but it left him in a very desperate condition. అయితే అది చాలా దయనీయమైన స్థితిలో తను వదిలిపెట్టాడు. But when he came with this word, make me, ఎప్పుడైతే ప్రభువా నన్ను సిద్ధపరచు అనే ప్రదేశానికి వచ్చాడు, his heart was filled with peace. తన హృదయం His సంతోషంతో peace was restored. సమాధానం He సమకూర్చబడ్డాడు. was taken back into the Father's house, తన తండ్రి ఇంటికి తిరిగి సమకూర్చబడ్డాడు. and he was even blessed beyond his expectation. తాను ఊహించిన దానికంటే ఎక్కువగా తాను He దీవించబడ్డాడు. never expected his father to forgive him to this extent, అసలు ఇంతగా తండ్రి క్షమిస్తాడని తాను ఎన్నడూ ఊహించలేదు. to receive him back as his own son. కుమారునిగా మరలా స్వీకరించడం. But the father, as I said in the morning, the father's love had not changed at all. ఉదయకాలం మనం విన్నట్టుగా తండ్రి ప్రేమ మాత్రం మారలేదు. He took him back as his own son. తన సొంత కుమారులాగానే మళ్ళీ అంగీకరించాడు. Therefore he gave him that ring, therefore he gave him that chapel. అందుకే ఆ ఉంగరం పెట్టాడు, చెప్పులతో ఉడికించాడు. The chapel, when he came back, he came without a chapel. చూడండి, తాను వచ్చినప్పుడు చెప్పులు లేకుండానే వచ్చాడు. So what does a chapel mean? చెప్పులు అంటే ఏంటి? Only slaves in those days would not wear chapels. ఆ దినాల్లో దాసులకు మాత్రమే చెప్పులు ఉండేవి కాదు. Only slaves. కేవలం దాసులే, They should not wear chapels. వారు చెప్పులు వేసుకోకూడదు. Especially when they stood before their masters. ప్రత్యేకంగా యజమానుల ముందు నిలబడినప్పుడు They must not wear. వారు చెప్పులు వేసుకో. So this boy came ready to be a slave for this father. ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి దగ్గర ఒక బానిసగా ఉండడానికి సిద్ధపడి A వచ్చాడు. field worker, a bond slave. తాను ఒక బానిసైన దాసుడిగా ఉండడానికి That వచ్చాడు. is enough for me, he said. తను అంటాడు, అది చాలయ్యా Now నాకు. what did the father do? తండ్రి ఏం చేశాడు? He said, no, you're my child. లేదు నువ్వు నా కుమారుడు. He gave him a garment, తనకు వస్త్రం a ఇచ్చాడు, new garment, కొత్త ప్రశస్తమైన వస్త్రం. and a ring that gave him authority that he was a son, తాను కుమారుడు అన్న అధికారానికి సూచనగా ఉంగరం పెట్టాడు. and a chapel that said that you're not a slave but my child. కనుక చెప్పులు ఇవ్వడం ద్వారా నువ్వు దాసుడివి కాదు, నా కుమారుడివి అని చెప్పగోరా. So that is our eternal Father. అది మన నిత్యుడైన తండ్రి చేశాడు. And moreover, as I said, Jesus is called eternal Father because the originator
కనుక యేసు ప్రభువారు నిత్యుడగు తండ్రిని ఎందుకు పిలువబడ్డాడంటే ఆయన ఆరంభికుడు గనుక. So what does originator speak about? ఈ ఆరంభం దేని గురించి He is the మాట్లాడు? originator of all eternal things. నిత్యమైన సంగతులన్నిటికీ ఆయన ఆది సంభూతుడైన వాడు. See, when do we lose peace? ఎప్పుడు మనం సమాధానం పోగొట్టుకుంటాం? When our eyes fall upon temporal things. భౌతికమైన తాత్కాలికమైన వాటి మీద మన దృష్టి When ఉంటుంది. we fight for temporal things. మనం భౌతికమైన తాత్కాలికమైన వాటి కొరకు When పోరాడతాం. we begin to crave for temporal things. ఈ తాత్కాలికమైన వాటి కొరకు మనం ఆశపడితే All this world can give will all pass away. లోకం ఇచ్చేవన్నీ కూడా ఒక దినాన గతించిపోయాయి. All that we enjoy in this world which the world gives, it'll all pass away. లోకం వేటిని ఇస్తుందో వేటిని మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా తాత్కాలికమైనవి గతించిపోయాయి. Even whatever God may give of this worldly things will pass away. దేవుడిచ్చే భౌతికమైనవి కూడా గతించిపోయేవే. So instead of fighting for these temporal things, కనుక ఈ భౌతికమైన వాటి కొరకు ప్రాకులాట. we must seek those things that are above. కానీ వీటన్నిటికంటే పైగా మనం ఊహించాలి. He is more interested to be a father for eternal things. చూడండి, ఆయన నిత్యమైన వాటిని అనుగ్రహించే విషయంలో తండ్రిగా As ఉండగోరుతున్నాడు. a father, he wants to give you all eternal things. కనుక ఒక తండ్రిగా నిత్యమైన వాటిని ఇవ్వాలని కోరుతున్నాడు. Things that will last forever and ever. అవి ఎల్లకాలము ఎప్పుడు నిలిచి ఉండేది. He wants to pour out his fatherly love for those things. కనుక వాటి విషయంలో తండ్రి తన ప్రేమ He is కుమ్మరించగోరుతున్నాడు. concerned about those things in your life. నీ జీవితంలో వాటి విషయంలో ఆయన పట్టింపు కలిగి And ఉంటాడు. when you have the same concern నీకు కూడా అలాంటి పట్టింపు ఉన్నది. for eternal things, నిత్యమైన వాటి కొరకు you will have always peace. అప్పుడు ఎప్పుడు నీకు నెమ్మది ఉంటుంది. Oh, these days we see people have lost their peace. చూడండి, ఈ దినాల్లో ప్రజలకు నెమ్మది లేదు. And the church has lost its peace. సంఘం తన సమాధానం Because పోగొట్టుకుంది. people are fighting for temporal things. ఎందుకంటే తాత్కాలికమైన వాటి కొరకు ప్రజలు How పోట్లాడుతుంటారు. long you can be an elder in the church? ఈ సంఘంలో ఎంతకాలం నువ్వు పెద్దగా One ఉండగలవు? day you will have a heart attack, you'll go away, that's all. నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే పోతావుగా. You're not going to carry your eldership all the way to heaven. నీ పెద్దరికాన్ని పరలోకం వరకు ఎత్తుకుపోతావా? You're not going to be a member, society member, trust member forever and ever. నువ్వు సొసైటీ మెంబర్ గాని ట్రస్ట్ మెంబర్ గాని ఎలా కాలం ఉంటావా? All that will come to an end. వాటన్నిటికీ ఒక ముగింపు వస్తుంది కదా. The day you become unfit, some parallel, some strokes, finished. ఏదైనా స్ట్రోక్ వచ్చి కాలో చేయబడిపోయిందంటే పనికి రాకుండా That's పోతావు all. కదా. All అంతే. your power is gone. ఇంకా నీకున్న అధికారం అంతా Why do you fight for that? ఎందుకు వాటి కొరకు ప్రాకులా? Oh, because of that there is no peace. దాన్ని బట్టి నెమ్మది లేదుగా. And when you seek for eternity, he is the originator of eternal things. చూడండి, ఆయన నిత్యమైన వాటి విషయంలో ఆరంభికుడు ఆయన. The Father, eternal Father. ఆయన నిత్యుడైనటువంటి తండ్రి. Father who is originating eternal things in your life. నీ జీవితంలో నిత్యమైనటువంటి వాటిని ఆరంభించగలిగిన And then వాడు. finally, Prince of Peace we saw. చివరిగా మనం సమాధాన అధిపతిని చూసాం. So this Prince of Peace, ఈ సమాధాన అధిపతి so he wants you to have intimate fellowship with him. నీతో సన్నిహితమైన సంబంధం కలిగి If ఉండాలి. you want your life to be ruled by the peace of God, ఆ దేవుని సమాధానం నీ హృదయాలు వెళ్తూ ఉండాలని కోరుతుంది. we see in Job chapter 22 and verse 21. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. Job chapter 22 and verse 21. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. Now acquaint yourself with him and be at peace, thereby good will come to him. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. As I already said, he is the origin, he is the giver of peace. నేను ఇంతకు మునుపే చెప్పాను, ఆయన సమాధానం ఇచ్చువాడు. He is the creator of peace. ఆయన సమాధానకర్త. He is the preserver of peace. సమాధానాన్ని కాపాడేవాడు. He is the one who can reconcile you with God as well as with man. మనుషులతోనూ దేవునితోనూ మనం సమాధాన పడునట్లుగా చేయగలిగిన వాడు. So peace is the embodiment of peace. కానీ ఆయన సమాధానం యొక్క రూపం. So what is that you are seeking for? దేని కొరకు ఎతుకుతున్నావు? You are seeking for peace. సమాధానం కొరకు. So when you begin to acquaint yourself with him, ఒకవేళ నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, begin to have intimate fellowship with him, అన్యోన్య సహవాసంలో ఉంటే, you do things that do not grieve him. ఆయనను దుఃఖపరిచే వాటిని నువ్వు చేయవు. So Job is saying, యోబు అంటాడు, you acquaint with yourself with him. నువ్వు ఆయనతో సహవాసం చేసిన ఎడల, That is, move with him like a friend, నువ్వు ఒక స్నేహితుడిలాగా ఆయనతో కలిసి very వెళితే, intimate friend, ఒక సమీప స్నేహితుడిగా, like the husband and wife relationship. భార్య భర్తల మధ్యలో ఉన్న బంధం లాంటి బంధంతో. See, the husband and wife have to have peace with each other. చూడండి, భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండాలంటే, The husband must always think, I must not grieve my wife. భర్త ఎప్పుడు కూడా నా భార్యను ఎక్కడ దుఃఖపెట్టకూడదు అనుకుంటాడు. He must always be concerned about that. ఎప్పుడు ఆ విషయంలో పట్టింపు కలిగి And ఉంటాడు. the wife must, if she wants peace in the family, she must always think, I should not grieve my husband at all. అంటే భార్య ఒకవేళ నెమ్మదిగా ఉండాలనుకుంటే నా భర్తను ఏ విషయంలో దుఃఖపెట్టకూడదు In అనుకుంటాడు. any relationship, ఏ బాంధవ్యంలోనైనా when they think about that,
దాని గురించి వాళ్ళు ఆలోచించు. Oh, I shouldn't grieve the other person. నేను ఆ వ్యక్తిని దుఃఖపెట్టను. Even if it brings grief to me, I should not grieve the other అది person. నాకు దుఃఖం కలిగేసినా పర్లేదు, ఆయనకు దుఃఖం కలగకూడదు. That's how the Lord Jesus Christ had his fellowship, relationship with the Father. ఆ రీతిగా యేసుప్రభువు వారు తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి In order ఉన్నాడు. to please the Father, తండ్రిని సంతోషపెట్టడానికి he would even bring sorrow for himself. తనకు దుఃఖాన్ని కూడా తెచ్చుకున్నాడు. He would allow grief in his life. తన జీవితంలో బాధను అనుభవించాడు. That's what the cross is speaking about. అదే సిలువ గురించి He మాట్లాడు. was so acquainted with the Father. తండ్రితో ఎంత సమీప సంబంధం, He was so intimate with the Father. తండ్రితో ఎంత అన్యోన్యంగా He ఉన్నాడు. wanted to so well please the Father తన తండ్రిని చాలా సంతోషపెట్టుకోరాడు. that he said, okay, I'm ready to suffer any amount for him. కానీ దాని కొరకు నేను ఎంత శ్రమైనా భరిస్తాను. Therefore, I will go to the cross also. సిలువకి వెళ్ళమంటే కూడా వెళ్తాను. I will become a man of sorrow also. నేను వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డాను. That is enjoying the peace of God. Then what did the Father do? He gave him peace. కాబట్టి ఆ రీతిగా సమాధానం అనుభవించగలము. అప్పుడే తండ్రి తనకు The నెమ్మది Father abounded in peace. కాబట్టి తండ్రి తనకు సమాధానం He ఇచ్చాడు. was not disturbed at all. ఏమి కలవరపడలేదు. He went to the cross. He was so full of clarity. కాబట్టి ఎంతో మనసు తేటగా ఉంచుకొని సిలువకి వెళ్ళాడు. It is very impossible for a person to speak 7 words on the cross. చూడండి, సిలువ మీద వేలాడుతూ 7 మాటలు పలకడం అంత సులభమైంది కాదు. But with all clarity of mind, అయితే తన మనసులో ఉన్న ఆ స్వచ్ఛతను in బట్టి, spite of the thorns, the crown of thorns pricking him, ఒకవైపు ముళ్ళ కిరీటం తనని ఇబ్బంది his పెడుతుంది. whole back has been opened up తన శరీరం అంతా కూడా దున్నబడింది. and he's been wounded everywhere. ఎక్కడ చూసినా In గాయాలు. spite of hanging on the cross ఆ సిలువలో వేలాడుతూ with 3 spikes upon two spikes on his hands and one on the feet, ఆ 2 చేతుల్లో 2 మేకులు, కాళ్ళలో 1 మేకు. in the midst of such an agony, అట్లాంటి వేదన మధ్య he could enjoy the peace of God that passeth all understanding. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానాన్ని తాను అనుభవిస్తూ వచ్చాడు. Because there also he is acquainting himself with the Father. ఎందుకనగా అక్కడ కూడా తండ్రితో తనకు సంబంధం ఉంది. He was maintaining his intimate fellowship with the Father. తండ్రితో అక్కడ కూడా తన అన్యోన్య సావాసాన్ని It is easy అనుభవించాడు. for me to preach this, ఇది బోధించడం నాకు చాలా but సులభం. I know how hard it is when we are suffering. When we are going through suffering, still maintaining intimacy is very, very difficult. నాకు బాగా తెలుసు, శ్రమగుండా బాధకుండా వెళుతున్నప్పుడు ప్రభుత్వం అట్లాంటి అన్యోన్య సావాసం కలిగి ఉండడం ఎంత కష్టం. I always think about Abraham. నేను ఎప్పుడు అబ్రాహామును గురించి He was ఆలోచిస్తాను. asked to slay his own son. తన సొంత కుమారుని అర్పించమని అడగబడ్డాడు. And when he goes to Mount Moriah, తాను మోరియా పర్వతానికి he is వెళ్ళాడు. looking at the servants and saying, తన దాసులను చూచి అంటాడు, I and the lad will go yonder and worship God నేను ఈ పిల్లవాడు వెళ్ళి దేవుని ఆరాధించి వస్తాను, and come back to you. మరలా వస్తాం మీ దగ్గర. In the midst of that agony that he was bearing in his heart, that he's going to slay his own son and sacrifice his own son, he was saying, I'm going to worship God. చూడండి, తన కుమారుని వధించబోతున్నాడు. చాలా ఎంతో బాధకరమైన సంఘటన. ఆ పరిస్థితులు కూడా తాను చెప్పే మాట ఏంటి, నా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను అంటాడు. It's not an easy word to say. అయితే చెప్పడం సులభమైన విషయం కాదు. I'm going to worship God. నా దేవుని They couldn't ఆరాధించడానికి. see any trace of agony upon his face. చూడండి, తన ముఖములో ఆ దుఃఖపు ఛాయ ఏమాత్రం కనబడలేదు. Because whenever we have to worship, we have to do it joyfully. ఎందుకంటే మనం ఆరాధన చేయాలంటే ఆనందంగా చేయాలి కదా. We have to delight in God. మనం దేవుని సంతోషపెట్టాలి. You cannot be weeping and being sorrowful, you cannot worship God. మనం ఏడుస్తా దుఃఖపడతా దేవుని సంతోషపెట్టలేము కదా. So that face and his heart must be filled with joy. కనుక తన ముఖము, తన ముఖ కవళికలన్నీ కూడా సంతోషంతో He నింపబడ్డాయి. must be, his heart must be thankful. తన హృదయం కృతజ్ఞత When the Lord was going to the cross, he took the bread and he thanked the Father. చూడండి, యేసుప్రభు వారు కూడా సిలువ వెళ్తున్నప్పుడు ఆ రొట్టెను పట్టుకొని ప్రభు కృతజ్ఞత He is greater than Abraham. He is greater than Abraham. అబ్రహాం కంటే తను గొప్పవాడు. Therefore we see Abraham అందుకే అబ్రహామును చూస్తాం. still had to maintain that heart of worship and praise and thanksgiving. తన ఆరాధన భావం, కృతజ్ఞతతో నిండిన హృదయాన్ని తాను కొనసాగించాల్సి వచ్చింది. And that's why he could say, I'm going and worship. We are going to worship God and come back. అందుకే ఆయన అంటాడు, మేము దేవుని ఆరాధించి తిరిగి వస్తామంట. That's why Isaac couldn't doubt his father at all. అందుకే ఇస్సాకు తన తండ్రిని ఏమాత్రం అనుమానించలేకపోయాడు. Till they came to the top of the mountain, he had no doubt that his father, couldn't doubt that his father was going to kill him. ఆ పర్వతం మీదకి వెళ్ళే వరకు కూడా తండ్రి తన్నే సంహరిస్తాడు అన్న సంగతి ఇస్సాకు ఏమాత్రం తెలియదు. I don't know whether Abraham was singing on the way also. బహుశా అబ్రహాము మధ్యలో పాటలు పాడుతూ పోయాడేమో. Joyfully singing praises to God. ప్రభువుకు స్తుతిస్తూ పాటలు పాడుతూ And the ఎక్కుతున్నాడు. servants also couldn't even think or doubt or suspect that this man was going to kill his own son. ఈ దాసులకు కూడా తన సొంత కుమారుని మనుషుడు చంపబోతున్నాడు అన్న సంగతి వాళ్ళు కూడా అనుమానించలేకపోయారు. So intimate was the fellowship of Abraham with the Lord. అబ్రహాముకు దేవునితో ఉన్న ఆ సావాసం అంత అన్యోన్యమైనది. Therefore God
gifted him with peace. అందుచేత దేవుడు తనకు సమాధానాన్ని దానంగా ఇచ్చాడు. Now acquaint yourself with God నువ్వు దేవునితో సహవాసం కలిగి and be at peace. నువ్వు సమాధానంగా ఉంటావు. Therefore there will be peace in your heart. అందుకే నీకు సమాధానం. The Prince of Peace will grant his peace. He is the giver of peace. ఆయన సమాధానాధిపతి, సమాధానాన్ని అనుగ్రహించు. Outside Christ there is no peace. క్రీస్తుకు వెలుపట నీకు సమాధానం లేదు. For he is the one who can help you to have peace with God as well as peace with each other. దేవునితోను మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండునట్లుగా చేయగలిగిన వాడు ఆయనే. And he himself, he alone can give you peace in your heart also. ఆయన మాత్రమే నీ హృదయంలో నెమ్మది ఇవ్వగలడు. Peace in your mind also. నీ మనసులో కూడా. So three things are mentioned in the Bible. బైబిల్లో ఈ మూడు విషయాలు చెప్పాడు. Peace with God, దేవునితో సమాధానం, peace with each other, సమస్త మనుషులతో, and peace of God that passeth understanding, that can reign your heart and your mind. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయముకు తలంపులకు కావాలి. So become friendly with this Prince of Peace. మనం ఈ సమాధాన అధిపతితో అన్యోన్యంగా ఉండగలం. And then you can see that the peace of God will reign in your heart. అప్పుడు నీ హృదయంలో సమాధానం ఏలుతూ ఉండడం చూడగలం. So the question is, as you come around the Lord's table, ఈ బల్ల చేద్దకు మనం చేరి వచ్చినప్పుడు, am I sure that I'm having very intimate fellowship with the Lord, the Prince of Peace? ఆ సమాధాన అధిపతి అయిన ప్రభుతో అన్యోన్య సహవాసం నాకుంది అని ధైర్యంగా చెప్పగలమా? Am I acquainting myself with him? నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను. Am I ready even to suffer sorrow so that he may be well pleased? తాను సంతోషపడునట్లుగా ఎంత బాధ అయినా దుఃఖమైనా భరించడానికి సిద్ధంగా It's a ఉన్నాను. very difficult question to answer. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా But కష్టం. the outcome will be peace. అయితే ఆ రీతిగా చేయగలిగితే దాని ఫలితం సమాధానం. That's why there are men of God, though they went through much sorrow and went through much trial in their lives, still they enjoyed the peace of God and they could achieve what God wanted them to do. ఆ కారణం చేతనే దైవజనులైనటువంటి వారు వాళ్ళు ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు గుండా వెళ్తూ వచ్చినప్పటికీ కూడా వారు ఎంతో నెమ్మదిగా ఉండగలిగారు. కారణం ఏంటంటే ప్రభు ఏం చేయమన్నాడో అది చేయగలిగారు. That's why they could have peace even with people who hated them without a cause. ఆ కారణం చేతనే నిష్కారణంగా ద్వేషించిన వారిని కూడా వారు The ప్రేమించగలిగారు. Lord Jesus Christ, even though he had never hated any person, but people hated him. All the people hated him without any cause. యేసుప్రభువు వారు ఎవరిని ద్వేషించకపోయినా నిష్కారణంగా ఆయనను ద్వేషించిన వారు అనేకులు ఉన్నారు. But still he could also pray for them and say, Father, forgive them. అయినప్పటికీ వారి కొరకు ప్రార్థన చేసి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించని ప్రార్థించగలిగారు. Because the peace of God was reigning his heart and his mind also. ఎందుకనగా ఆయన హృదయం, ఆయన తలంపుల్లో సమాధానం ఏలుతూ ఉంది. He was dispensing the peace of God to other people. ఆయన సమాధానాన్ని ఇతరులకు పంచగలిగాడు. And he was asking the Father to dispense his peace. కనుక తనకు తండ్రి అయిన దేవుడు సమాధానం ఇవ్వాలని కోరుకున్నాడు. That's why this gospel is called the gospel of peace. అందుకే ఈ సువార్తకు సమాధాన సువార్త అని పేరు. So as we come around the Lord's table, ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడు let us examine ourselves మనం పరీక్షించుకుందాం. whether we truly are acquainting ourselves with this Lord. మనం నిజంగా ప్రభుత్వ అన్యోన్య సహవాసంలో ఉన్నాం. Because when we touch the Lord's bread, ఎందుకనగా రొట్టెను మనం తాకుతున్నాం. we are otherwise testifying, I'm acquainting myself, I have a good intimate fellowship with the Lord. మరొక మాటలు ఏమని చెప్తున్నామంటే నా దేవునితో నేను అన్యోన్య సహవాసంలో ఉన్నాను అని చెప్తున్నాను. May the Lord find it true in our lives. అది వాస్తవికంగా నిజమైనదిగా మన జీవితంలో ఉండునట్లే ప్రభు May the Lord bless his word unto us. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.